ఇద్దరు ఐకాన్స్ నాతో ఉన్నారు. సో సురేష్ కొచ్చాట్ల గారు అండ్ గిరిధర్ మామిడి గారు. సో వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం అసలు బేసికల్లీ ఈ బడ్జెట్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూడాలి. ఫస్ట్ ఉరుములు మెరుపులు లేవు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిసారి బడ్జెట్ అనగానే ఏదో పెద్ద ఆశల పల్లకిలో అందరూ కూడా దీన్ని ఉంటుంది, ఈ బడ్జెట్ లో ఏదో మెరుపులు ఉంటాయి, ఇంకేదో కొత్త కొత్త అంశాలని ఇందులో ప్రస్తావిస్తారని ఒక విపరీతమైనటువంటి చర్చ గత దశాబ్దాలుగా భారత మీడియా రంగంలో ముఖ్యంగా తెలుగు నాటైతే అది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. బడ్జెట్ అనగానే ఇందులో ఈ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు, ఆ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు, ఇక్కడ ఏ కేటాయింపులు ఉన్నాయి, ఈ కేటాయింపులు సరిపోతాయా లేదా, ఇట్లాంటి చర్చల్లోకి పెడతారు. నిజానికి ప్రతిసారి కూడా బడ్జెట్ ప్రసంగంలో కూడా ఈ రంగానికి ఇంత కేటాయింపులు, పలానా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము, గత సంవత్సరంలో ఇంత అలొకేషన్స్ ఉన్నాయి, ఈ సంవత్సరానికి వస్తే ఇంత కేటాయింపులు పెంచాము, ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ ప్రసంగం కూడా మీడియా హెడ్లైన్స్ ని గ్రాప్ చేయడానికే పనికొస్తుంది అన్నట్టుగా గతంలో బడ్జెట్ ప్రసంగాలు జరిగాయి. కానీ ఇప్పుడు చూస్తే పూర్తి డాక్యుమెంట్ వస్తే గానీ మనం నంబర్స్ చెప్పలేము. బట్ ఒక దిశానిర్దేశం చేసే విధంగా బడ్జెట్ ఉన్నట్టుగా అయితే స్పష్టంగా మనకు కనబడుతోంది. ఎటువంటి దిశలో భారతదేశం పయనిస్తోంది, ఏ అంశాలని మనం ఒక లక్ష్యంగా పెట్టుకుని వాటిని సంస్కరణలు చేస్తూ ఉన్నాము, అండ్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విజన్ని తెలియజేసే విధంగా ఈ బడ్జెట్ ప్రసంగం జరిగింది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ బడ్జెట్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా రేట్ చేయాలి, అండ్ నిజానికి ఆర్థిక రంగ నిపుణులకు మాత్రమే అర్థమయ్యే విధంగా చాలా వరకు బడ్జెట్ ప్రసంగం సాగినట్టుగా స్పష్టంగా కనబడుతున్న ఈ టైంలో గిరిధర్ గారు, నిజంగా మీరు బడ్జెట్ ప్రసంగాన్ని విన్న సందర్భంలో 80 నిమిషాలు సాగింది. అందులో అడపాదడప కొన్ని నెంబర్స్ చెప్పారు, కానీ ఓవరాల్గా అయితే ఒక భారతదేశపు విజన్ని తెలియజేసే విధంగానే నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం సాగింది. సో వాట్ యూ సే, మీ అభిప్రాయం ఏంటి దీన్ని బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఫస్ట్ రిమార్క్స్ ఏంటి? అంటే మనకు ఇందాక నువ్వు చెప్పినట్లు ఉరుములు మెరుపులు లేవన్నావు. ఒక స్టెబిలిటీ మనకు ఒక విధమైనటువంటి ఒక ఈ ఎక్స్ట్రీమ్ కానీ ఆ ఎక్స్ట్రీమ్ కానీ మేజర్ చేంజెస్ లేకుండా ఇంతవరకు ఉన్నటువంటి మన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, మనకు ఫిస్కల్ పాలసీ కానీ లేదా మనకు ఎకనామిక్ పాలసీ కానీ ట్యాక్సేషన్ కానీ ట్రేడ్ పాలసీలు కానీ దీంట్లో పెద్ద మార్పులు తీసుకురాకపోయేసరికి ఒక భరోసా ఇస్తున్నాం మనం. మేము సడన్గా ఏవో షాక్లు ఇచ్చి మీకు డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు పొద్దున ఏదో ఒక షాక్లు ఇస్తున్నాడు కదా, అలా కాకుండా ఒక స్టేబుల్ రెజీమ్ మా దేశంలో ఉంది అన్నటువంటి ఒక ఫర్మ్ మెసేజ్ మనకి ఇస్తున్నాం వాళ్ళకి. సో అది ఒకటి. రెండవది మనం చూస్తే కనుక ఏ మేజర్ షాక్స్ సర్ప్రైజెస్ ఇవ్వలేదు ఆవిడ. షాక్ సర్ప్రైజ్ ఇవ్వకపోయేసరికి చాలామంది ఈ యొక్క వాలిటిలిటీ వల్ల ప్రపంచంలో ఈ ట్రేడ్ ఛాలెంజెస్ కానీ సప్లై చైన్ లాజిస్టిక్స్ కానీ లేదా మనం చూస్తే కనుక దీనికి సంబంధించి మనకు టారిఫ్ల రెజీమ్ కానీ బంగారము వెండి ఇది యొక్క మార్పులు ఏవైతే చెందుతున్నాయో దానికి సంబంధించిన అంశాలు కానీ ఈ అంశాలకు సంబంధించి ఏదో పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి అని అందరూ అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది విశ్లేషకులు ఏమన్నారంటే బంగారు వెండి కొనుగోలులో ఇంపోర్ట్లో ఎంతో కొంత ట్యాక్స్లు పడతాయి అని అనుకున్నారు. ఎందుకంటే భారత ప్రభుత్వానికి ఒక మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అవుతుంది కదా అది, కాబట్టి దానిలో ఏదో పడుతుంది అని చెప్పి చాలా భయపడ్డారు. అటువంటిది ఏమీ జరగలేదు. సో ఇది ఒక స్టేబుల్గా ఒక కన్సిస్టెంట్గా ఉన్నది. మన దేశం రమారమి 7.74 ఆ రేంజ్లో మనకు జీడిపి పెరుగుతోంది. కాబట్టి బడ్జెటరీ అలొకేషన్స్ కూడా ఇంచుమించు రమారమి అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్స్కి 4-5% ఇస్తే, కొన్నిటికి 10 ఇస్తే, ఇలా ఓవరాల్గా 7.78% రేంజ్లోనే అలొకేషన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ నువ్వు అన్నట్లు దాంట్లో ఈ నంబర్ల అంకెలు గారడి ఇదంతా కూడా పుస్తకాల్లో ఉన్నా కానీ కూడా ప్రజలకి, సమాజానికి, దేశానికి అలాగే అంతర్జాతీయంగా మనల్ని వాచ్ చేస్తున్నటువంటి శక్తులందరికీ కూడాను మన ఫోకస్ ఏముండబోతోంది ఈ అంశాల మీద వాడు చాలా ఫోకస్ పెట్టారు. ఓకే సార్, ఆ ఫోకస్ గురించి మనం మాట్లాడదాము. సురేష్ కొచ్చాట్ల గారు, యాక్చువల్లీ మీరు ఈ బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత నేను మీతో గతంలో కూడా మనం మాట్లాడాం, మీరు నేను కావచ్చు, ఈవెన్ గిరిధర్ గారితో కూడా అనేక సార్లు మాట్లాడుతుంది ఏంటంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవెన్ ఈ 11 సంవత్సరాల 12 సంవత్సరాల బడ్జెట్లో అన్ని పరిశీలిస్తే అంతకు ముందున్న దానికి ఇప్పటికీ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. అండ్ కొత్త ఆర్థిక సంస్కరణలు ముఖ్యంగా జిఎస్టీ లాంటివి వచ్చాయి. ఈవెన్ టాక్సేషన్కి సంబంధించినటువంటి అనేక మార్పులు తీసుకొచ్చారు. డిఫెన్స్ అలొకేషన్, ముఖ్యంగా రైల్వే బడ్జెట్ అనేది సపరేట్గా తీసేశారు, దీంట్లోకి కలిపేశారు. నిజానికి డిఫెన్స్ బడ్జెట్లో అంచనాలు కూడా ఎంత, డిఫెన్స్ ఎస్టిమేట్స్ ఎంత అనేది కూడా మనకు బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత కానీ నంబర్స్ తెలియలేదు.
7.85 lakh crores అలొకేట్ చేస్తున్నారండి. ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఎగ్జాక్ట్గా ప్రణాళిక వ్యయమని, ప్రణాళికేతర, ప్లాన్, నాన్ ప్లాన్ అని ఇట్లా చెప్పేవాళ్ళు కదా. సో మోదీ వచ్చాక జరిగినటువంటి సంస్కరణలు, అసలు బడ్జెట్ స్పీచ్ దగ్గర నుంచి దాన్ని తెలియజేసే విధానం దగ్గర నుంచి అన్ని మార్పులు వచ్చాయి కదా. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అసలు? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి జిఎస్టీ బయటకు వెళ్ళిన తర్వాత బడ్జెట్ నుంచి ఒక రొమాన్స్ వెళ్ళిపోయింది బడ్జెట్. రెండవది రైల్వే బడ్జెట్ తీసుకొచ్చి యూనియన్ బడ్జెట్ పెట్టారు. మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు రైల్వే బడ్జెట్ అనగానే యూనియన్ బడ్జెట్ లాగా అది కూడా పెద్ద ఒక డ్రామా ఉంటాయి. ఎవరు రైల్వే మినిస్టర్ ఉంటారో, గణికాంత్ చౌదరి గారు, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, జాఫర్ షరీఫ్, వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్ని ట్రైన్లు పోతాయి. ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు రైల్వేస్ ఇద్దరు, వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఏ ట్రైన్లు పోతాయి, ఎన్ని ట్రైన్లు అక్కడ ఆగుతాయి, ఇదే ఉండే అన్నమాట బడ్జెట్లో. వందే భారత్ గురించి మాట్లాడలేదు అప్పుడు. ఇదే వందే భారత్ ఇంటగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలు తయారు చేశారు, కొత్త టెక్నాలజీ ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ పెట్టి తయారు చేశారు. కానీ ట్రాక్ స్ట్రెంగ్తన్ చేశారు, బ్యారియర్స్ పెట్టారు, ఆవులు గీవులు అన్ని రోడ్డు అది రైల్ ట్రాక్ మీద రాకుండా ఉండడానికి, ఏనుగులు కూడా. అట్లాంటి చేసిన తర్వాత కూడా రైల్వే బడ్జెట్ని తీసుకొచ్చి యూనియన్ బడ్జెట్లో పెట్టారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది రైల్వే బడ్జెట్లో? యూనియన్ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో రైల్వే బడ్జెట్ మీకు ఆఫరింగ్ ఏముందో యూనియన్ బడ్జెట్లో కనిపిస్తుంది. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు సాయి గారు. ఈ రైల్వే బడ్జెట్లో కూడా ఈ దాంట్లో డిఫెన్స్ కారిడార్స్ అనౌన్స్ చేస్తారు. 7 కారిడార్స్, దాంట్లో 3 హైదరాబాద్ నుంచి ఉన్నాయన్నమాట. అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అడగొచ్చు, దానికి పెట్టుబడి ఎక్కడ, దానికి ఉన్న అమౌంట్ ఎక్కడ, దానికి ఉన్న ఎంత ఖర్చు పెడతారో, అదన్నీ ఇప్పుడు రాదు. ఎందుకంటే ముందు రైల్వే బడ్జెట్లోనే మొత్తం ఆ సంవత్సరానికి ఉన్న అన్ని ట్రైన్లు ఒకటేసారి అనౌన్స్ చేసేస్తుంటాయి. ఇన్ని ట్రైన్లు రాబోతుంది, ఇన్ని రైల్వే ట్రాక్ రెనోవేషన్ జరగబోతుంది, అంటే రీఫర్బిషన్ జరగబోతుంది, కొత్త సర్వేలు ఎక్కడ పెడుతున్నారు, బ్రాడ్గేజ్ కన్వర్షన్, అప్పుడు బ్రాడ్గేజ్ కన్వర్షన్ ఉండే, మీటర్ నుంచి బ్రాడ్గేజ్, ఎలక్ట్రిక్ కన్వర్షన్ ఫ్రమ్ డీజిల్ టు ఎలక్ట్రిక్, ఇప్పుడు ఏం లేదు అట్లాంటిది. ఎందుకంటే ఒక బడ్జెట్ ఇచ్చేస్తున్నారు, ఓకే, 1 నంబర్ ఇచ్చేసి ఈ బడ్జెట్లో మీరు ఆడుకోండి అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 3 నెలలకు ఒకసారి మోదీ గారు ఒక 3 నెలలు వందే భారత్ ట్రైన్ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. బడ్జెట్లో ఎక్కడ లేదు అది, బడ్జెట్లో ఎక్కడ చెప్పలేదు అది. కానీ వాళ్ళకి ఇచ్చిన ఓవరాల్ బడ్జెట్లో అది ఆడుకుంటున్నారు అనమాట. మన ఒక బడ్జెట్ అనగానే ఒక హౌస్ హోల్డ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఇల్లు ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఒక హోమ్ మేకర్, ఆ టిపికల్ ఎగ్జాంపుల్. వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు ఉంటే ఆ 50,000 రూపాయలని వీళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు, అట్లా ఇల్లు నడిపిస్తారు. దాంతో 1,00,000 రూపాయలు ఉంటే ఎంత నడిపిస్తారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ దీంట్లో నేను చూసేయంటే సాయి గారు, ఫిజికల్ డెఫిసిట్. అది 4.4% ఆఫ్ జీడిపి అని ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా కాలేదు కానీ దానికోసం. సో పొటెన్షియలీ 4.3 or 4.2లో వచ్చి ఆగొచ్చు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అని అనుకుంటే 0.1%లో ఏముందనేది గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి కూడా. ఎందుకంటే చాలా మటుకు చిన్న చిన్న అమౌంట్స్. అండ్ డెఫినెట్గా ఫిజికల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్తోని, మహిళలకు ఇచ్చే డబ్బులతోని స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్స్ అంతా మొత్తం అయోమయం అయిపోయింది సాయి గారు. ఓకే, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. యాక్చువల్లీ నేను ఒక విషయం అడుగుతాను ఇప్పుడు. యాక్చువల్లీ ఆవిడ చెప్పిన బడ్జెట్ నంబర్స్లో గిరిధర్ గారు ఒక్కసారి మీరు చెప్పండి, ఫిజికల్ డెఫిసిట్ లేకపోతే బడ్జెట్ ఎంత అలొకేషన్స్లోకి వస్తే టోటల్ బడ్జెట్ నంబర్స్ చూస్తే 53.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇందులో ఫిజికల్ డెఫిసిట్ గతంతో పోల్చితే తగ్గింది, అండ్ ద్రవ్య లోటు తగ్గింది, అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్లో ఐ మీన్ జీడిపిని బేస్ చేసుకుంటే మీరు ఇప్పుడు కొన్ని నంబర్స్ ప్రకారమే చెప్పారంటే, యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ నంబర్స్ ప్రకారమే చెప్పారంటే ద్రవ్యోల్బణము, అదే ఇన్ఫ్లేషన్, లేకపోతే ద్రవ్య లోటు, ఇట్లాంటి మాటలు వాడతారు కదా. సో మనది స్ట్రాంగ్గానే మన ఎకానమీ ఉన్నట్టుగా మనం భావించాలి ఈ బడ్జెట్ని బట్టి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న టైం ఇది. ఒక అన్సర్టెనిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టైంలో ఒక సర్టెనిటీని లేదా ఇంకా చెప్పాలంటే స్టెబిలిటీని బిల్డ్ చేసే విధంగా ఉండడం కోసమే ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తే చాలు అనే ఒక భావనలోనే ఈ బడ్జెట్ ఉన్నట్టుగా మనం భావించాలి. అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్లో ఇది మెరుగుదలగా కనిపిస్తుందా, లేదా పెరిగినట్టుగా కనబడుతుందా, లేకపోతే లేదు అక్కడే ఉంది, ఓకే పెద్దగా తగ్గకపోతే చాలు అనే భావనలో ఈ రోజు మొత్తం ఎకానమీ ఉన్నట్టుగా మనం భావించాలి. అంటే మనం ఈ అంశంలో మనం చర్చించాలంటే ప్రపంచంలో ఎలా ఉన్నది పరిస్థితి అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్. ప్రపంచంలో ఈరోజు చూస్తే డెట్ టు జీడిపి రేషియో అంటారు. అంటే మీ యొక్క మొత్తం మీ దేశం యొక్క ఆదాయం అందామా లేదా మీ యొక్క జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపిని మీ దేశంలో ఉన్న అప్పులతో పోల్చి చూస్తే ఎంత శాతం మీరు అప్పులు ఉన్నాయి అన్నది ఈ యొక్క నంబర్. ఇది అమెరికా ఈరోజు రమారమి 130%, అంటే 100 రూపాయలు వాళ్ళ ఆదాయము, వాళ్ళ ఇవన్నీ ఉంటాయి, జీడిపి ఉంటే 130 వాళ్ళ అప్పులు ఉన్నాయి. సో $30 బిలియన్ వాళ్ళు చూస్తే కనుక మనకు దీని పేరేంటి మన జీడిపి అంటున్నారు, కానీ $30 ట్రిలియన్ వాళ్ళ జీడిపి అంటున్నారు, కానీ
$38 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి వాళ్ళకి, అమెరికాకి. సో ఈ పరిస్థితులలో భారతదేశం యొక్క ఈ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్లో ఆవిడ ఏం చెప్పారంటే 55% మాత్రమే మన డెట్ టు జీడిపి రేషియో ఉంది అని చెప్తాను. అంటే ఎంత అద్భుతంగా ఉన్నాం మనం. ఇదే కంపేర్ చేసి జపాన్తో కంపేర్ చేసి చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 280% ఉన్నారు. వాళ్ళు ₹100 ఆదాయానికి ₹280 వాళ్ళ అప్పులు ఉన్నాయి. కాబట్టి ఆ దేశాలతో పోల్చి చూస్తే 55% మాత్రమే మనకి అప్పులు ఉన్నాయి. కాబట్టి మనకి ఇంకా ఫిస్కల్ హెడ్ రూమ్ అంటారు, అంటే మనం ఇంకా అప్పులు తీసుకోవచ్చు, మనం ఇంకా చాలా పనులు చేయొచ్చు. అలాగే మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, అంటే మన ఆదాయానికి మన ఖర్చులకి ఉన్న తేడా ఏదైతే ఉందో అది ఏ పర్సంటేజ్లో పెరుగుతోందో తగ్గుతోందని చెప్పడంలో గత సంవత్సరం 4.4% ఏదో ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం 4.3% అని ఆవిడ చెప్పారు. సో మార్జినల్గా తగ్గింది. మనకు ఆ తట్టుకునే క్షమత మనకుంది. ఈరోజు టర్కీ చూస్తే కనుక వాళ్ళకి ఆల్మోస్ట్ 30%, 40% విడిపోయింది ఈ డెఫిసిట్. అమెరికా నుంచి అదే పరిస్థితి రాబోతోంది వచ్చే 2-3 క్వార్టర్స్లో. మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా చాలా గణనీయంగా దెబ్బతిన్నాయి. వీళ్ళందరినీ పోలి చూస్తే కనుక మనం ఇది మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు అంటే కనుక మనం ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు పెట్టి మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుదల కావచ్చు, పావర్టీని మన పేదరికాన్ని తగ్గించడం కావచ్చు, ఇటువంటి అంశాల్లో ఇంకా ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఆదాయం కంటే మించిన ఖర్చులు పెట్టక తప్పట్లేదు. అది ఎంతవరకు పెట్టాలి అంటే కనుక మనం పెడుతున్నది బహుశా ప్రపంచంతో పోల్చి చూస్తే మనం బాగానే ఉన్నామని అనిపిస్తోంది ఈ బడ్జెట్లో తెలిసింది. కానీ దాంట్లో ఇండివిజువల్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎస్పెషల్లీ పంజాబ్ లాంటిది కావచ్చు, లేదా మన బీహార్ లాంటివి కావచ్చు, కొన్ని రాష్ట్రాలు, బెంగాల్, ఇటువంటి రాష్ట్రాలు వాళ్ళ యొక్క అప్పులు కానీ వాళ్ళ ఖర్చులు కానీ, కేరళ, ఇవన్నీ కూడాను చాలా విస్తృతంగా ఖర్చు పెడుతున్నాయి. వాళ్ళ ఇన్కమ్కి దీనికి చాలా గ్యాప్స్ ఉన్నాయి. సపోజ్ వాళ్ళు కూడా కొంత డిసిప్లిన్గా వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలు పెడితే మన దేశం యొక్క 4.3 అనేది ఇంకా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. సో ఓవరాల్గా మనం వీఆర్ ఓకే. ఇంకా ఇంతకంటే మెరుగుపడేటువంటి పరిస్థితి తీసుకురావచ్చు, కానీ వీఆర్ ఓకే. మనం ప్రపంచంతో పోల్చి చూస్తే వీఆర్ నాట్, మనం ఏదో ఇబ్బందులో ఉన్నామన్న పరిస్థితి లేదు మనకి. ఓవరాల్ వీఆర్ ఓకే. అది ఈ మెసేజ్ దీని యొక్క బడ్జెట్లో మనకు కనిపిస్తోంది. బట్ ఖర్చు అన్నది, ఫిజికల్ కన్సాలిడేషన్ అన్నది ఒక ఎకానమీ మీద మాత్రమే ఆధారపడి ఉండదు, పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఉచితాలు ఏవైతే ఇస్తున్నారో, మన్రేగా ఏవేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా దీంట్లో ఏ ఒక్కటి తగ్గించినా, దాంట్లో ఏం చిన్న తేడా చేసినా కానీ ఓట్లు మాయమైపోయే ప్రమాదం ఉంది మనకి. సో అందుకని మనం దీంట్లో చూస్తే కనుక మనం ఒక విధమైనటువంటి పొలిటికో ఎకనామిక్ యాంగిల్లో దీన్ని చూడాలి. ప్యూర్ ఎకనామిక్స్లో చూస్తే కనుక ఇంత ఖర్చులు పెట్టే బదులు, ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళేదాని బదులు బహుశా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ చేయడం, లేదా మన రీసెర్చ్ R&D మీద పెట్టడం, ఇటువంటివి ఏమైనా చేస్తే కనుక మనకు ఇంకా లాభసాటిగా ఉండొచ్చు అది. కానీ ఈ ఖర్చులు పెట్టకపోతే ఓట్లు రావు, ప్రభుత్వాలు ఎన్నుకోలేరు ఎవరు కూడా. కాబట్టి ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి. ఇది డెమోక్రసీలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అది. అదే చైనాకి అంత పని లేదు, ప్రజలతో వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు ఏం చేసుకుంటూ వెళ్తారు. మనం అలా కాదు. కాబట్టి పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ప్యూర్ ఎకానమిస్ట్ గా మాట్లాడితే కనుక నాకు చాలా విషయాలు నచ్చకపోవచ్చు. రైట్, నేను ఒక చిన్న 2 విషయాలు చెప్తాను సార్. ఒకటి 2013-14 యూపీఏ ప్రభుత్వ హయాంలో నంబర్స్ ని ఒకసారి ఇప్పటికి మనం కంపేర్ చేస్తేనే చాలా వృద్ధి కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఎక్స్పెండిచర్ 2013-14 బడ్జెట్ లో 16.65 lakh crores, 16.65 లక్షల కోట్లు. ఇవాళ 53.5 లక్షల కోట్లు, అంటే ఆల్మోస్ట్ 3 రెట్లు పెరిగినట్టుగా, దగ్గరలో 2.5-3 రెట్లు పెరిగినట్టుగా. రిసీట్స్, టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ పక్కన పెడితే టోటల్ రిసీట్స్ 11.23 లక్షల కోట్లు, ఇప్పుడు 38.1 లక్షల కోట్లు. చాలా మార్పు, అసలు 3-4 రెట్లు పెరిగినట్టు రిసీట్స్ మనం వస్తున్నది ఆదాయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద గత ప్రభుత్వాలు అసలు పెద్దగా పెట్టలేదు. 2.29 లక్షల కోట్లు గతంలో ఖర్చు చేస్తే ఇవాళ 12 లక్షల కోట్ల వరకు మనం పెడుతున్నాం. ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 12.2 lakh crores ఈ రోజు పెడుతున్నాం మనం. ఇది గత సంవత్సరంతో పోలిస్తే కూడా ఎక్కువ. గత సంవత్సరం 1,00,000 కోట్లు పెంచారు. 1,00,000 కోట్లు ఇస్ పెద్ద నెంబర్. ఎందుకంటే 2013 2 లక్షల కోట్లు ఉండింది. 2 లక్షల కోట్లలో సగం అప్పుడు ఉన్నటువంటి దాన్ని ఒక సంవత్సరంలో ఇంక్రీజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మన పెట్టుబడి లేదా మనం పెడుతున్నటువంటి ఖర్చు అనేది దీర్ఘకాలంగా చాలా రోజుల తర్వాత కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం దీన్ని అనుభవించవచ్చు, ఫలాలుగా మనకు కనబడతాయి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇందాక నేను చెప్పిన నంబర్స్ కి 2013-14 నంబర్స్ కి ఇప్పటికి చూస్తే భారతదేశం ఎంత పురోభివృద్ధి బాటలో ఉందో ఇప్పుడు అర్థమవుతుంది కదా. మన ఎకానమీ సైజ్ పెరిగింది సాయి గారు.
ఒకటి మనం ఎప్పుడు చెప్తుంటాం, మన ట్యాక్స్ కలెక్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ 1.52% కడతారని చెప్తుంటాం మనం ఎప్పుడు. కానీ యూపీఐ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా మటుకు అన్ట్యాక్స్ సెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ డబ్బావాడు, మా ఇంటి దగ్గర ఒక పానీపూరి వాడు, వీళ్ళందరూ ట్యాక్స్ బ్రాకెట్లు వచ్చేసారు. రోజు సాయంత్రం కాగానే వాళ్ళ అకౌంట్లో 3,000, 4,000, 5,000, 10,000 రూపాయలు వచ్చి పడుతుంది. 90% వాళ్ళు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే సడన్గా వీళ్ళందరూ ట్యాక్స్ బ్రాకెట్లు వచ్చేస్తారు. సరే వాళ్ళు దే వోంట్ గో టు ద 30% ట్యాక్స్ బ్రాకెట్, కానీ అట్లీస్ట్ 10% ట్యాక్స్ బ్రాకెట్లోనే వాళ్ళు వస్తున్నారు. జిఎస్టీ కలెక్షన్ చూడండి సాయి గారు, 55,000, 45,000 నుంచి మొదలైన జిఎస్టీ నౌ ఇట్స్ పాస్ 2 lakh crores. ఎట్లా జరుగుతుంది అంటే ప్రతి ఈవెన్ చెక్ పోస్ట్ తీసేసిన తర్వాత మీరు చూస్తుంటారు, ప్రతి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్తే చెక్ పోస్ట్ లేవు. ఇప్పుడు ముందు చెక్ పోస్ట్లో లంచం ఇవ్వకుండా మీరు వెళ్ళలేరు, చెక్ పోస్ట్ క్రాస్ చేయలేదు. ఇప్పుడు చెక్ పోస్ట్ లేదు, ఎందుకంటే మీ దగ్గర బార్కోడ్ ఉంది, మీరు స్కాన్ చేసుకుంటే పోదు. సరే ఫ్రాడ్ ఉందా? ఉంది. జిఎస్టీలో చాలా మంది ఫ్రాడ్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది, పట్టుకుంటున్నారు కూడా. కానీ నాకు మంచిది అనిపించింది మీరు చెప్పిన మాట కరెక్ట్. దిస్ బడ్జెట్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటర్ వేస్ ఉండొచ్చు, హైవేస్ ఉండొచ్చు, మిగతా ఎయిర్పోర్ట్స్ ఉండొచ్చు. అది కాకుండా సెక్టర్ వైజ్ చూసే సాయి గారు ఐ థింక్ 7 కీ సెక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. 7 దాంట్లో సెమీకండక్టర్ మిషన్ ఒకటి ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీలో, ఇంకోటి బయోఫార్మా గురించి బయోఫార్మా అండ్ హెల్త్ కేర్లో 10,000 కోట్లు ఇచ్చారు సాయి గారు. 10,000 కోట్లు 5 సంవత్సరాల్లో. దాన్ని బయోఫార్మా శక్తి అని పేరు పెట్టారు దానికి. అండ్ దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం చూసాం కోవిడ్ టైంలో మనకు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే క్లినికల్ ట్రయల్స్. మనం కోవాక్సిన్ మన వైపు నుంచి ఇట్ ఈస్ డెవలప్ బై గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్టర్ జాయింట్ వెంచర్గా డెవలప్ చేసిందని క్లినికల్ ట్రయల్స్కి వచ్చి 3rd స్టేజ్కి రాలేకపోయాం మనం. 3rd స్టేజ్కి వచ్చేదాకా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది దానికి, ఎందుకంటే నంబర్ ఆఫ్ సైట్స్ చాలా తక్కువ, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ చాలా తక్కువ, దాని మీద ఇది కోవిడ్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే 1000 క్లినికల్ ట్రయల్స్ సైట్స్ తయారు చేయబోతున్నారు అంటున్నారు. దట్ మీన్స్ యూ కెన్ డూ యువర్ క్లినికల్ ట్రయల్స్ ఇన్ 1000 sites. ఓకే, అది పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు నేను ఆ సెక్టర్లో పనిచేశాను, నాకు తెలిసిన దానికోసం రిస్క్ చాలా ఎక్కువ. ఒక పేషెంట్ చనిపోతే క్లినికల్ ట్రయల్స్ అన్నింటిలో ఇట్ బికమ్స్ ఎ బిగ్ లీగల్ లయబిలిటీ. అది ఎవరు దాని రిస్క్ తీసుకోరు. ఇప్పుడు ఏదైతే అంటే 1000 క్లినికల్ ట్రయల్స్ సైట్ పెట్టినప్పుడు రిస్క్ తగ్గిపోతుంది. నంబర్ ఆఫ్ అన్ప్లాన్డ్ డెత్స్ ఆర్ అన్నోన్ డెత్స్ ఆర్ ఈవెన్ అన్ఇన్ఫార్మ్ డెత్స్ కూడా తగ్గిపోతుంది చాలా మటుకు. ఇంకోటి సీరియస్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. రెండవది మనం అందరికి తెలిసిందే, వీఆర్ నౌ ఇంటూ సప్లై చైన్ ఒక మిస్ మ్యాచ్కి వచ్చేసాం. సప్లై చైన్ ఒక ట్రాఫిక్ జామ్లో వచ్చేసాం మనం. చైనా ఏమో మ్యాగ్నెట్ ఆపేస్తాను, నేను రేర్స్ ఆపేస్తాను అంటే, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ గురించి ఆల్రెడీ మోడీ గారు మొదలుపెట్టింది సెమీ కండక్టర్ మిషన్ మొదలుపెట్టారు 2.0. దాంట్లో 40,000 కోట్లు అవుట్లో రైజ్ చేశారు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఎందుకంటే చాలా మటుకు చైనా మన దగ్గర నుంచి ముందుకు ఎందుకు వెళ్ళిందంటే ఇదే సాయి గారు. ఈవెన్ టుడే మన ఫోన్స్లో మనం ఇంత మాట్లాడుతున్న ఐఫోన్ ఇక్కడ భారతదేశం నడుస్తుంది, ఐఫోన్ అది చేస్తుంది. ఈ ఐఫోన్లో కూడా ఇప్పుడు కూడా మన ఇండిజినైజ్ కాంపోనెంట్ 25% కూడా కాలేదు, ఇంకా 25 నుంచి 40%కి వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమో 60 దాకా రావచ్చు అంటున్నారు. చాలా పనులు ఉన్నాయి. ప్యానెల్స్ తయారు చేయలేకపోతుంది. ఇప్పుడు ఒక హైదరాబాద్ బేస్ కంపెనీ తయారు చేయబోతున్నారు ప్యానెల్, ఫ్రంట్ ప్యానెల్స్. స్క్రూ డ్రైవ్ చిన్న స్క్రూస్ మన తయారు చేయట్లేదు, అవి చైనా నుంచి తెప్పించుకుంటున్నారు. వీ హ్యావ్ టు రెడ్యూస్ ద డిపెండెన్స్. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, అది పెద్ద బిజినెస్ యాక్చువల్లీ. ఇప్పుడు మన EU తన అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత దిస్ కెన్ బికమ్ అ బిగ్ పుష్. EU అగ్రిమెంట్ 2027లో మనకి వెన్ ఇట్ గోస్ ఇన్ టు దట్ మోడ్ డెఫినెట్గా దీనికి ఉంటుంది. అది కాకుండా ఎక్విప్మెంట్, మెటీరియల్స్ అండ్ IP, ఇండియన్ IPలో అది మన PhD లాగా అనమాట. IP మనది చాలా తక్కువ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మనది. మన PhDs ల్యాబ్ టు మార్కెట్ తీసుకెళ్ళలేము మనం. ల్యాబ్లో ఎక్కడ ఉండిపోతుందో PhD చేసి అది మంచిగా బైండ్ చేసి వాళ్ళ లైబ్రరీలో పెట్టుకుంటారు వాళ్ళు. చైనా చూడండి, మనకన్నా ఆల్మోస్ట్ 200 to 300 times ఎక్కువ PhD వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. కానీ ల్యాబ్ టు మార్కెట్ కన్వర్షన్ చాలా ఎక్కువ మనకన్నా. మనది కన్నయ్య కుమార్ లాంటి వాళ్ళు PhD చేస్తారు, దాంతో ఏం పనికిరాదు అది. ఈవెన్ విత్ ఇన్ సైన్స్ ఇంకొక సైంటిస్ట్ ప్రూవ్ చేసిన క్వాంటమ్ మెకానిక్స్ని తప్పని ప్రూవ్ చేసడానికి మళ్ళీ ఇంకో PhD వస్తుంది. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ద ఇండస్ట్రీ యాజ్ సచ్. థామస్ ఎడిసన్ ఫెయిల్ 10,000 times ఫెయిల్ చేసిన తర్వాత మన బల్బు తయారు చేశారు. ఇది ప్రాబ్లం అనమాట. అది కాకుండా మీరు కెమికల్స్ అండ్ స్పెషాలిటీ, ఇక్కడ కూడా చైనా పెద్ద గేమ్ ఆడుతున్నారు సాయి గారు. కెమికల్స్ ఆపేస్తున్నారు. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ మన ఒక ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మన దెబ్బతింది, ఎందుకంటే చైనా స్టాప్ ద ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అన్నింటిలో ఉన్నది. మనం ఎప్పుడో మన పెద్ద బిజినెస్ ఉండే మన దగ్గర, బట్ వీ వెంట్ ఇన్ టు ఫినిష్ ప్రోడక్ట్స్. మనం హై ఎండ్కి వెళ్ళిపోయామంట, ఎందుకంటే అక్కడ వాల్యూ చైన్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రాబ్లం వచ్చింది. మైనింగ్, ప్రాసెసింగ్, R&D, మ్యానుఫ్యాక్చరింగ్ 4 స్టేట్స్లో దీన్ని ఫోకస్ చేయబోతున్నారు. రేర్ ఎర్త్స్ అండ్ క్రిటికల్ మినరల్స్, కేరళ ఐ థింక్ ఇస్ దట్, తమిళనాడు ఐ థింక్ ఇస్ దట్. 4 రాష్ట్రాల్లో దీనికి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ దీనికన్నా ముందు ఈ బడ్జెట్లో చెప్పలేదు.
9 సంవత్సరాల లోపల గవర్నమెంట్ హెస్ డ్రాన్ అప్ ఎ ప్లాన్ వీ షుడ్ బి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ రేర్ ఎర్త్స్ అండ్ మ్యాగ్నెట్స్, స్పెషల్ మ్యాగ్నెట్స్ అన్నిట్లో వాడతారు సాయి గారు. మన మొబైల్ ఫోన్లో నియర్ ద స్పీకర్ దర్ ఇస్ అ స్మాల్ మ్యాగ్నెట్, దాన్ని యాంప్లిఫై చేయడానికి. మన కార్ విండోస్ ఉంటుంది చూడండి, మనం రోల్ డౌన్ చేస్తాం, దర్ ఇస్ అ స్మాల్ మ్యాగ్నెట్ సిట్టింగ్ బిలో దట్ మోటార్. ప్రతి దాంట్లో మ్యాగ్నెట్, బికాస్ కార్ అంటే వాళ్ళ మెకానికల్ కన్నా ఎక్కువ ఎలక్ట్రానిక్ అయిపోయింది కార్లు. ఇప్పుడు మీ డాష్ బోర్డ్ చూపిస్తుంది మీ కార్లో ప్రాబ్లం ఏముందనేది. సో అక్కడ వచ్చాం. సో ఇది కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ మాట్లాడాం. మన ప్లగ్ అండ్ ప్లే మోడల్లో 3 కెమికల్ పార్క్స్ తయారు చేయబోతున్నారు గవర్నమెంట్. క్యాపిటల్ గుడ్స్, ఇది ఇంకొక ప్రాబ్లం సాయి గారు. ఈ హై అండ్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర చాలా మటుకు బయట నుంచి కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. యాజ్ మచ్ as షిప్పింగ్ ఆఫ్ కోర్స్ ట్యాకిల్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ బడ్జెట్లో. ఇప్పుడు కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా భారతదేశంలో తయారు చేయబోతుంది. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, పెద్ద పని కాదు అది. కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. 10,000 కోట్లు పెట్టి దాని మీద ఒక కాన్సన్ట్రేషన్, కంటైనర్ షిప్స్లో తీసుకెళ్లే పెద్ద పెద్ద కంటైనర్స్. అది కాకుండా టెక్స్టైల్స్ అండ్ అపరెల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే EUకి మనం సైన్ చేసిన అగ్రిమెంట్ తర్వాత రేపు మళ్ళీ US వాళ్ళ అగ్రిమెంట్ తీసుకొస్తే మన ఇండస్ట్రీ లుధియానా కానీ, మీకు తిరుపూర్ కానీ, మీరు కీటెక్స్ ఇక్కడ వరంగల్ కానీ, దే హ్యావ్ లవ్ టు ర్యాంప్ అప్ ద ప్రొడక్షన్ బై మోర్ దెన్ డబుల్. ఎందుకంటే రాబోయే క్రిస్మస్ సీజన్ ఆర్డర్స్ మీకు June, July వచ్చేస్తుంది, దానికన్నా ముందు వచ్చేస్తుంది. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? రేపు US తగ్గించేస్తారు, 50% తీసేస్తారు, 5% పెడతారు టెక్స్టైల్స్ మీద. మీరు రెడీ ఉన్నారా? యు ఆర్ నాట్ రెడీ. అది చేయలేదు మనం ఇంకా. సో టెక్స్టైల్స్ అండ్ అపరెల్లో నేషనల్ ఫైబర్ స్కీమ్ అనే స్కీమ్ పెడుతున్నాం. టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ స్కీమ్, ఆల్రెడీ ఉన్న స్కీమ్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. అది కాకుండా ఇన్నోవేషన్ అండ్ మెషినరీ, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు కూడా మనం చైనా దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాం. వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ థింగ్. అది మనం చేయట్లేదు. ఎందుకంటే మన వాల్యూమ్స్ అంత ఎక్కువ కాదు. చిన్న లాస్ట్లో నాట్ ద లీస్ట్ బట్ లీగసీ ఆఫ్ ఇండస్ట్రీ కాదు. పాత మన సనత్తగా వెళ్ళండి సాయి గారు. ఇప్పుడు ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి అక్కడ. అన్ని ఇప్పుడు కార్ షోరూమ్లు వచ్చేసినాయి. అక్కడ అగ్రోమెక్ లాంటి కంపెనీస్ వచ్చేసారు. అక్కడ ట్రెడిషనల్ వాళ్ళు పోయారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, వీళ్ళందరూ ఓవరాల్ లోపల ఎవరో ఉన్నారు, ఇండస్ట్రీని తీసి ఓవరాల్ బయటపడేసేయండి అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారు, మన దగ్గర ఉన్న లీగసీ క్లస్టర్స్ని వాడుకోండి అని చెప్తున్నారు అనమాట. ఓకే సార్, యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా పర్ఫెక్ట్ అంశాలు కొన్ని మీరు రేస్ చేశారు. రేర్ ఎర్త్ కారిడార్స్ వీటి గురించి మాట్లాడారు. దాంట్లో గిరిధర్ గారు, యాక్చువల్లీ మనం గ్లోబల్ రౌండప్లో రెగ్యులర్గా మనం మాట్లాడుతున్నాము. గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులకి చాలా వరకు ఇవి తెలిసి ఉంటుంది. రేర్ ఎర్త్ కోసమని ప్రపంచంలో ఎట్లాంటి వేట నడుస్తుందో మనకు తెలుసు. సో అమెరికా లేదా చైనా ఇంటర్వెన్షన్, చైనాకు సంబంధించిన రేర్ ఎర్త్స్ ఇవన్నీ మనం మయన్మార్లో జరుగుతున్నట్టు కొట్లాడేది. సో ఇప్పుడు మనం రేర్ ఎర్త్ కారిడార్స్ కోసమని ఈ బడ్జెట్లో ప్రస్తావించడము. సో అందులో మినరల్ రిచ్ స్టేట్స్ ఏవైతే ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్స్ ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇది దేనికి సంకేతం? ఎందుకు ఇది చాలా ఒక సిగ్నిఫికెంట్ మూవ్గా మనం భావించాలి? మనకు పాలసీ వచ్చేంత వరకు మనం చెప్పడం చాలా కష్టం. బేసిక్గా మనకి ఇంకా పాలసీ అనౌన్స్ అవ్వలేదు. ఆవిడ బడ్జెట్లో చెప్పారు దీని మీద ఫోకస్ పెట్టదలుచుకున్నానని ఆవిడ చెప్పారు, కానీ అది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. ఇంకా అది రావాలి, అది వచ్చిన తర్వాతే తెలుస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్ అనేది మనకు చాలా క్రూషియల్. ఒక సెల్ ఫోను, మన బ్యాటరీలు ఈ సంబంధించిందే కాదు, ఈవెన్ మన డిఫెన్స్ రంగ సంస్థల్లో కూడా, మనకు డిఫెన్స్ ప్రొడక్షన్లో కూడా దాని మెటీరియల్స్ అంతా కూడా రేర్ ఎర్త్ నుంచే రావాలి. ఎందుకంటే తక్కువ బరువు ఉండి, ఎక్కువ రెసిస్టెన్స్ ఉండి, విండ్ రెసిస్టెన్స్ కానీ హీట్ రెసిస్టెన్స్ కానీ ఉన్నటువంటి అలాయ్స్ కావాలి మనకి. అవన్నీ కూడా రేర్ ఎర్త్ మినరల్స్ అవన్నీ. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉండింది. దాన్ని ఆవిడ చెప్పారు. కానీ చూద్దాం ఫైనల్గా ఇది కారిడోర్స్ అంటే ఏంటి, దానివల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి, దానివల్ల మరి ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఎంత ఉంటుంది. నాకు ఒక అంశం ఏంటంటే, ఈసారి బడ్జెట్ లో మోస్ట్లీ నాకు గ్లోబల్ అన్సర్టనిటీని ఎక్కువ అడ్రస్ చేసినట్టుగా కనిపించింది. దాంట్లో మన పాత్ర ఏంటి అనేవి కొన్ని దిశానిర్దేశం చేసే విధంగా ఉన్నట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి దాని గురించి ఒక వ్యాఖ్య చేయడము, అండ్ ఇప్పుడు రేర్ ఎర్త్ కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన ఒక ప్రకటన, అండ్ ఈవెన్ క్లౌడ్ కి సంబంధించినటువంటి వాటిని స్టోరేజ్ డేటా సెంటర్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకు ట్యాక్స్ హాలిడే ఇవ్వడము, అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ భారత్ లో చేసే వాళ్ళకు కొంత ఊరట కల్పించే విధంగా చేయడము. అంటే ఓవరాల్ గా గ్లోబల్ ట్రెండ్స్ ని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ ప్రసంగాన్ని రూపొందించారు. ఎందుకంటే బడ్జెట్ డాక్యుమెంట్ లో ఏముంది, కొంచెం డీటెయిల్స్ లో మనం వెళ్ళాలి. బట్ ఆ పర్సెప్షన్ ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నమా ఇది అని అనిపిస్తోంది. అంటే ఆఫ్ కోర్స్ ఇది ఒక వాళ్ళకి మాత్రమే ఫోకస్ ఉన్నట్లు కాదు, ఓవరాల్ ప్రెజెంటేషన్లో వాళ్ళు కూడా వచ్చారు అని నేను అనుకుంటాను. ముఖ్యంగా ఆవిడ చేసింది అంటే కనుక నట్స్ అండ్ బోల్ట్స్, మన ఎకానమీకి సంబంధించి, మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చిన్న చిన్న అంశాలు కూడా స్పృశించారు, దాని మీద ఫోకస్ పెట్టారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అలాగే
కొన్ని డిఫెన్స్కి సంబంధించి ఇటువంటి కొన్ని వాటికి స్పెషల్ ఎంఫసిస్ ఇచ్చారు, స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో వీటిల్లో సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించిన అంశాలు కూడా వచ్చినాయి. దాంట్లో విదేశాలకు సంబంధించి స్పెసిఫిక్ బడ్జెట్స్ ఇంకా మనం చూడాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము మన చుట్టుపక్కల దేశాలు కొంత మన బడ్జెట్ అలొకేట్ చేస్తాం. మనం ఆఫ్ఘనిస్తాన్కి, మాల్డీవ్స్కి, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వీళ్ళందరూ కూడా మనం కొంత అలొకేట్ చేస్తాం. ఆ డీటెయిల్స్ ఇంకా రాలేదు మనకి. కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క మేజర్ అంశాలన్నీ కూడాను ఆవిడ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కింద నుంచి తీసుకొచ్చి రిఫర్మేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆవిడ. సో మనం ముఖ్యంగా చూసామంటే కనుక ఇందాక నేను చెప్పాను నట్స్ అండ్ బోల్ట్స్ అన్నాను, మెడికల్ హబ్స్, రైట్. ఈరోజు మనం ప్రపంచంలో మనం ఒక అద్భుతమైనటువంటి మెడికల్ శక్తిగా ఎదుగుతున్నాం. మనం మెడికల్ టూరిజం మన దేశంలో పెరుగుతోంది. మెడికల్ టూరిజం రావాలంటే మరి దాని పరిస్థితి ఏంటి? మెడికల్ టూరిజంకి సంబంధించి మనకు రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, 2 టెక్నాలజీ పెరగాలి, 3 ఎకోసిస్టమ్ పెరగాలి, 4 దానికి సంబంధించిన వ్యవస్థ, సిబ్బంది, వీళ్ళ ట్రైనింగ్ ఇవన్నీ పెరగాలి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్, విదేశాల నుంచి ఇక్కడికి మెడికల్ టూరిజం వచ్చే వాళ్ళ కోసం వీసాలు ఇవ్వడము, ఆ స్ట్రక్చరు అదంతా కూడాను, ఆ సపోర్ట్ స్ట్రక్చర్ అంతా ఎలా ఉండాలి, విదేశాలలో వాళ్లకు అడ్వైజ్ ఇచ్చి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఎలా ఉండాలి, ఇదంతా పెద్ద అడ్వాంటేజ్. దాని మీద ఆవిడ ఫోకస్ పెట్టారు. అలాగే మనం చూస్తే చార్టర్డ్ అకౌంటెంట్స్, ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్, మనకు ఇటువంటి సంస్థలన్నీ కూడాను వాళ్ళు ఏం చేశారంటే కార్పొరేట్ మిత్రాస్ అని చెప్పి తయారు చేయండి అంటున్నారు. ఈరోజు ఉద్యోగంలో అంటే మనకు ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్లకు ఏదో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎక్కడో పట్టణాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఊర్లలో ఉన్నారు. చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి ఇంకెక్కడ చిన్న చిన్న ఊర్లకు వెళ్ళి Tier 2, Tier 3 సిటీస్కి వెళ్తే కనుక బహుశా వాళ్ళ సంఖ్య తక్కువ ఉండొచ్చు మనకు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇటువంటి ప్రోటోకాల్స్ తీసుకురండి, కొత్త కోర్స్ తీసుకురండి. అందరూ చార్టర్డ్ అకౌంటెంట్స్ అవ్వక్కర్లేదు, కానీ ఆ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కంప్లైంట్స్ ఎలా చేయాలో నేర్పించేటువంటి ఒక టీమ్ని తయారు చేయండి, దేశవ్యాప్తంగా ఒక విధమైనటువంటి ఎకోసిస్టమ్ తయారు చేయండి అని చెప్పి ఈ ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు చెప్పడం జరిగింది. సో కార్పొరేట్ మిత్ర అని పేరు పెట్టారు. ఇవన్నీ నేను చెప్పి నట్స్ అండ్ బోల్ట్స్, ఎక్కడెక్కడ చిన్న ఇవన్నీ కంప్లైంట్స్లు పెరిగే కొద్దీ మన ఏమంటే మనకు ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు తెలియక వాళ్ళు పే చేసుకుని పోయి ఉండొచ్చు, పే చేయలేదు కూడా ఎప్పుడో పెనాల్టీలు వచ్చి వాళ్ళ మీద 100% పడి పెనాల్టీలు, ఫైన్లు తప్పించుకోవచ్చు కదా. అందుకని ఆ లెవెల్ చిన్న కింద గ్రామ స్థాయి నుంచి ఎలా మనం దీని మీద ఫోకస్ పెట్టాలి అన్నది ఆవిడ దాని మీద ఫోకస్ పెట్టారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2nd and 3rd Tier సిటీ, తర్వాత టెక్స్టైల్ సెక్టర్కి చాలా బూస్ట్ ఇచ్చారు. మనకు తెలుసు డేటా సెంటర్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చింది కూడా చెప్పేప్పుడు ఇంటర్నేషనల్ వీటికి. అది ఒక లెవెల్ మాత్రమే. నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ వెళ్ళే పరిస్థితులు ఇంకా లేం కాబట్టి మాట్లాడట్లేదు. రేపు బహుశా భారతదేశంలోనే ఒక గూగుల్లో, ఫేస్బుక్కో, ట్విట్టర్ లాంటివి మన దేశంలోనే వచ్చేటువంటి ఈకోసిస్టంగా ఎదగాలి. మనం 3 లేయర్స్ ఉంటుంది. ఒకటి మన దేశంలో మనం చేయగలిగింది, 2 విదేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ మన దేశంలో వచ్చి ఇక్కడ వాళ్ళు సురక్షితంగా వాళ్ళ టెక్నాలజీని ఇక్కడ పెట్టుకునేటువంటి వ్యవస్థ ఒకటి, 3వది ఆఫ్ కోర్స్ మనమే వాళ్ళ శక్తిగా ఎదగడం అన్నది. మనం ప్రస్తుతానికి 2nd స్టేజ్లో ఉన్నాం, 3rd స్టేజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మనకు డేటా సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అంటే కనుక ఆఫ్ కోర్స్ వాడు ఎందుకు పెడతాడు మన దేశంలో డేటా సెంటర్? ఎందుకు పెడతాడు వాడి దేశంలో వాడికి సెక్యూరిటీ, వాడికి కంట్రోల్ ఉంటుంది కదా. మన దేశంలో పెట్టాలంటే వాడికి ఫస్ట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండాలి, నీళ్లు చాలా విపరీతంగా నీళ్లు కావాలి, ఈ మనకు కంప్లైంట్స్ మెకానిజం అంతా వాడిని సపోర్ట్ చేసే దిశగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నప్పుడే వాళ్ళు ఇక్కడ వస్తారు. కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కావాల్సినవన్నీ కూడా ఆవిడ దీంట్లో పొందుపరిచారు, వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. ఒకటే కండిషన్ ఏం పెట్టారంటే మీరు మా దేశంలో ఉన్నటువంటి డేటాను కూడా మీరు ఇక్కడ సర్వీస్ చేయాలి, దానికి లోకల్ ఎవరో పార్ట్నర్ తోటి మీరు చేయాలి అని ఒక కండిషన్ పెట్టారు ఆవిడ. పెడితే కనుక 2047 దాకా ఎగ్జంప్షన్స్ ఉంటాయని చెప్పారు ఆవిడ. అంటే రాబోతున్న ఎమర్జింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ టెక్నాలజీస్ అన్నిటి కూడాను ఒక కింద సపోర్ట్ బేస్ అనేది ఆవిడ తయారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మనం చూస్తే కనుక సెమీ కండక్టర్స్ 40,000 కోట్లు ఆవిడ అలొకేట్ చేశారు. PLI స్కీమ్ చాలా సక్సెస్ఫుల్. ఈరోజు సెమీ కండక్టర్స్ మన దేశంలో తయారైన చిప్స్, ఫస్ట్ చిప్స్ ఇప్పుడు రాబోతున్నాయి, ఈ సంవత్సరం రాబోతున్నాయి. సరే 0.4 నానోమీటర్ NM చిప్స్ లాంటివి మన దగ్గర లేకపోవచ్చు, హై ఎండ్ టెక్నాలజీ, చాలా అద్భుతమైన టెక్నాలజీ తైవాన్ ఇవ్వగలిగినట్టు మన దగ్గర లేకపోవచ్చు. కానీ మన దగ్గర కనీసం అంటే 12-14 mm ఉన్నటువంటి మనం తయారు చేసుకోవచ్చు కదా. మన కార్లలో, మన స్కూటర్లలో, మన వెహికల్స్లో, మన ఏరోప్లేన్లలో మనకు కావాల్సినటువంటి మనకు మెడికల్ కానీ లేదా మనకు ఇతరత్ర మనకు ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కానీ కావాల్సిన చిప్స్ మనమే తయారు చేసుకోవచ్చు కదా. ఈరోజు మన దగ్గర ఏమీ లేదు కాబట్టి దాని మీద ఒక ఫోకస్ మనం చూసాం. అలాగే మనం చూస్తే కనుక చాలా కీలకమైంది
150,000 మందిని కేర్ గివర్స్ వీళ్ళని ట్రైనింగ్ ఇస్తామని చెప్పింది ఆవిడ. కేర్ గివర్స్ ఏంటి? ఈరోజు మనం చూస్తున్నాం కుటుంబాలన్నీ ఎలా చీలిపోతున్నాయో. పిల్లలేమో ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు, లేదా పట్టణాలకు వెళ్ళిపోయి ఉంటారు, లేదా అబ్రాడ్కి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు, చాలా ఇబ్బందులు పడుతున్నారు పెద్దవాళ్ళు. సో వాళ్ళని చూసుకోవడానికి ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా కేర్ టేకింగ్ అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఎలా ఉంటాయి, వాళ్ళని నడవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు మనకు టాయిలెట్కి సంబంధించిన అంశాలు, వాళ్ళు కష్టపడుతున్న అంశాలు కావచ్చు, ఆహారానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఎన్నో అంశాలు. వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి సేవలు చేయాలి అని ఆ సేవలు చేసే వాళ్ళని 150,000 మందిని ట్రైన్ చేస్తామంటున్నాం మనం. ఒకటి మన దేశంలో సమస్య, మన దేశంలోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెద్దవాళ్ళకి, వృద్ధులకి మనం సేవలు చేయలేనటువంటి పరిస్థితి. రెండు, ఇటువంటి వర్క్ ఫోర్స్ కనుక రేపు తయారైతే కనుక మన దేశం విదేశాలకు కూడా మనం అటువంటి సేవలు అందించగలిగినటువంటి శక్తిగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని మళ్ళీ పదే చెప్తున్నాను, నట్స్ అండ్ బోల్ట్స్ వీటి మీద ఫోకస్ పెట్టారు. అలాగే టూరిజం, మనకేవో ఆగ్రా సర్క్యూట్ ఒకటిను, ఆగ్రా తాజ్మహల్, గోవా, రాజస్థాన్ 4 ప్రాంతాలు, ఇటువంటివో ఒక 4-5 మాత్రమే బాగా డెవలప్డ్ సర్క్యూట్స్ ఉన్నాయి మనకి. అలా కాకుండా ఇంకా చాలా లోపలిగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. 15 డెస్టినేషన్స్ ఆవిడ ఐడెంటిఫై చేశారు. దాంట్లో లాథెల్, తర్వాత మనకు ఢోలవీరా, తర్వాత మనకు రాఖీగడి, తర్వాత ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ సైట్స్. అలాగే మనకు హస్తినాపూర్, ఇవేంటన్నిటి కూడాను ఆర్కియలాజికల్ ఏవైతే ఇక్కడ తవ్వకాలు జరిగినాయో వాటిని ఎవరో గైడెడ్ టూర్గా అక్కడ వాళ్ళు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి, అది దాని మీద ఫోకస్ పెట్టారు. అలాగే టూర్ గైడ్స్ని ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మనకు టూరిజం వెళ్తే కనుక చాలా ప్రాంతాలు, నేను ఒక్కడే వెళ్ళి వస్తాను, నేను అక్కడ వెళ్తే కనుక చెప్పేవాడు నాదుడు ఉండడు. రాఖీగడికి వెళ్ళాను నేను. రాఖీగడిలో ఏముంటుంది, గుంటలు ఉంటాయి, గుంటల్లో వాళ్ళు మూసేశారు, బట్టలు పెట్టి పూర్తి చేశారు. అవును, అక్కడ బోర్డు కూడా ఉండదు, ఏముండదు, అక్కడ ఏం జరిగింది దీనికి సంబంధించిన ఏం ఉండదు. నేను వేరే చదువుకొని వెళ్ళాను కాబట్టి నాకు దాని మీద కనెక్షన్ ఉంటుంది. ఒక టూరిస్ట్ వెళ్తే వరకు ఏం కనెక్షన్ ఉండదు. కాబట్టి ఆ టూర్ గైడ్స్ని ట్రైన్ చేయడానికి ఫోకస్, అంటే ఎంత తక్కువ స్థాయి నుంచి కూడా ఎలా భారత ప్రభుత్వం ఫోకస్ పెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మెడికల్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఈ మన ఏంటి టూరిజం ట్రైనర్స్, హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అని పెట్టదలుచుకుంది. అంటే మనకు ఇంత టూరిజం పెరగాలి, ఇంత మన దేశంలో ప్రజలు మూవ్మెంట్, ఇవన్నీ మన దేశీస్తులు కానీ లేదా విదేశీయులు కానీ ఈ దేశానికి రావాలంటే వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళని ట్రీట్ చేయాలనడానికి హాస్పిటాలిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టదలుచుకున్నారు. సో దాంట్లో ఒక కర్నరీ, ఒక వంటలు ఎలా చేయాలి, మనం దానికి హౌస్ కీపింగ్ ఎలా చేయాలి కాకుండా ఇంకా చాలా అంశాలు దాంట్లో వాళ్ళకి అందరూ ట్రైనింగ్ ఇచ్చే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో పర్ క్యాపిటా టూరిజం మన దేశం వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఉంది. G20 దేశాల్లో మనం చాలా తక్కువ ఉన్నాం. అదే ఒక సింగపూర్ తీసుకుందాం, అది ఉన్న తిప్పికొడితే కుక్కట్పల్లి ఎంత లేదు, కానీ దానిలో ఉన్న టూరిజం ఎంత ఉంది, పర్ క్యాపిటల్ టూరిజం. అటువంటివి చాలా చూడొచ్చు. మనం వెనిస్ చూసుకుందాం, మనం వెనిస్ చూస్తే కనుక అక్కడ రోము, వెనిస్, తర్వాత మనకు ప్యారిస్, ఇక్కడంతా ఎంత టూరిజం ఉంది, విపరీతమైన టూరిజం ఉంది, మన దగ్గర లేదు. కాబట్టి అక్కడ ఫోకస్ పెడుతున్నాం. ఏదో అనౌన్స్ చేసి బడ్జెటరీ అలొకేట్ చేసినంత మాత్రాన్ని మీకు టూరిజం వచ్చేస్తుందని కాదు కదా. టూరిజం పెట్టారు, ఓకే, అనౌన్స్ చేశారు, రండి రండి అంటున్నారు. అక్కడికి వస్తే మీకు హోటల్స్ లేవు, అక్కడ శానిటేషన్ లేదు, అక్కడ చెప్పే నాదుడు లేడు. కాబట్టి వీటి మీద, ఇటువంటి చిన్న చిన్న వాటి మీద వాడు ఫోకస్ పెట్టారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి 500 రిజర్వాయర్స్, అంటే మనకు గొలుసు చెరువు లాంటివి ఉండేవి, చిన్న చిన్న ఒక 30-40 గ్రామాలకు మధ్యలో ఒక తటాకం, ఇటువంటి వాటి మీద అంటే ఎంత మైక్రో లెవెల్లో ఫోకస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ బడ్జెట్ ఆ అంశంలో చాలా అద్భుతంగా చెప్పింది. అంకెలు, ఈ సంఖ్యలు ఇవి పక్కన పెడితే ఫోకస్ ఆ లెవెల్ నుంచి ఉంది. సో ఇంటర్నేషనల్ టూరిజం రావాలన్నా కానీ కూడా, ఇంటర్నేషనల్ ఇక్కడ ఏమైనా మనం చేయాలన్నా కానీ కూడా మన ఇల్లు చక్కబెట్టుకుంటే ఏమైనా చేయొచ్చు. దాని మీద ఆవిడ ఫోకస్ పెట్టారు. యానిమల్ హస్బెండరీ, ప్రపంచంలో మన గో సంపద, పాడి పశువులు మన దేశంలోనే మ్యాక్సిమం ఉన్నాయి. మనకి బ్రెజిల్కి మధ్యలోనే ఈరోజు టై ఉంది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వెటర్నరీ క్లినిక్స్, వెటర్నరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, వెటర్నరీ టెక్నాలజీ, వెటర్నరీకి సంబంధించిన ఇవన్నీ కూడాను ఆవిడ ఫోకస్ పెట్టదలుచుకుంది. సో ఇవన్నీ చూస్తే నేను ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా నట్స్ అండ్ బోల్ట్స్, మన సమాజంలో మన బేస్ని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి అన్న అంశాల మీద ఆవిడ ఫోకస్ పెట్టింది. సరే, ఇంకా నెక్స్ట్ అంశాలు ఉన్నాయి. మనకు ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, దానికి సంబంధించి ఆవిడ కొంత ఫోకస్ పెట్టింది. తర్వాత డిఫెన్స్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు డిఫెన్స్ గురించి మాట్లాడాలి సార్. యాక్చువల్లీ డిఫెన్స్ బడ్జెట్ల గురించి మనం పదే నేను ఇప్పటికీ 2014 నుంచి మీతో ప్రతి బడ్జెట్లో నేను మాట్లాడుతున్నాను మీతో, నాకు గుర్తుంటే 15 నుంచి అనుకుంటాను నాకు తెలిసి. ప్రతి బడ్జెట్లో కూడా మీరు డిఫెన్స్ గురించి పదే మాట్లాడుతూ వస్తుంటారు. ఈసారి డిఫెన్స్ బడ్జెట్ 7.85 lakh crores అనేది మనకు తెలుస్తుంది. నెంబర్స్ చెప్తాను ఒకసారి. 7.85 లక్షల కోట్ల రూపాయలు.
అందులో మేజర్గా మన ఖర్చు కూడా అంటే నేను చెప్తాను 7.85 lakh crores. ఓవరాల్ 7.85 lakh crores. దీంట్లో మనకు మెజారిటీ పెన్షన్లు వాళ్ళ జీతాలు వాటికి వెళ్ళిపోతాయి. అవును. రెండు దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. అవును. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మన సైన్యాన్ని నడిపించడానికి కావాల్సిన ఖర్చులు, అదే డే టు డే ఆపరేషన్స్, దానికి ఓవరాల్ గ్రీజింగ్, దాంట్లో పెట్రోల్ వేయడానికి ఇటువంటివి, ఎలక్ట్రిసిటీ ఖర్చులు, దానికి ట్యాంకులు, మన ట్రైనింగ్లు, ఏమేమి సైన్యాన్ని నడిపించడానికి ఏం కావాలో ఆ ఖర్చులు రెండు, ఇంక్లూడింగ్ సాలరీస్ అంటే ఇప్పుడు సర్వ్ చేస్తున్న వాళ్ళ శాలరీస్, అదే పెన్షన్లు ఒకటైతే ఇది కాకుండా వీళ్ళకి. ఓకే. మూడవది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మోడర్నైజేషను, కొత్త అస్త్రాలు కొనుక్కోవడం, ఇటువంటివన్నీ కూడా. ఇప్పుడు రివర్స్ వెళ్దాం. మనం కొత్త మోడర్న్ అస్త్రాలు కొనుక్కోవడమో, లేదా మనం ఛాత్రంలో డిస్కస్ చేసినటువంటి అంశాలు, సుఖాయ్ యొక్క అప్గ్రేడేషను, సుఖాయిని ఇప్పుడు మనం దాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కనీసం ఒక 50 సుఖాయిలు మనం గ్రౌండ్ చేసి దాని అడిషనల్ టెక్నాలజీ పెట్టబోతున్నాము. అలాగే మనం ఈవెన్ చిన్న రష్యాని తీసుకున్నటువంటి L-70 గన్నును కూడా మనం ఎప్పుడో 60 దశకంలో తెచ్చిన దాన్ని కూడా మనం ఎలక్ట్రానికలీ లింక్ చేసాం. అది ఆపరేషన్ సింధూర్లో అద్భుతాలు సృష్టించింది. అది ఇటువంటి అప్గ్రేడేషను, మోడర్నైజేషను, వీటికన్నిటికీ కూడాను 2.19 లక్షల కోట్ల అలొకేషన్ వచ్చింది ఈసారి. గత సంవత్సరం 1,80,000 కోట్ల అలొకేషన్ నుంచి ఈ సంవత్సరం 2,19,000 కోట్లు అలొకేషన్ వచ్చింది. అంటే ఒక పర్సంటేజ్ యాంగిల్లో చూసామంటే 21.84% అడిషన్ ఇచ్చారు. ఇది శుభసూచకం. నేను తప్పకుండా గతంలో ప్రతిసారి నేను డిఫెన్స్ బడ్జెట్ని తప్పుపట్టేవాడిని. ఈ అంశంలో తప్పకుండా ఇది ఒక మంచి శుభసూచకంగా నేను భావిస్తాను. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం మోడర్నైజేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాం. అలాగే దీంట్లో చాలా కీలకంగా 63,733 కోట్ల రూపాయలు ఇంజిన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఓకే. మనకు కావేరీ ఇంజిన్ తెలుస్తూ ఎలా పరిస్థితుల్లో ఉన్నాము. మన సఫ్రాన్ ఇప్పుడు రాబోతోంది, సఫ్రాన్ HAL కలిసి వాళ్ళు చేయబోతున్నారు. GE మనకు ఎంత సతాయిస్తుందో చూస్తున్నాం మనం. కాబట్టి ఆ దిశగా ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా అలొకేట్ చేశారు. అఫ్ కోర్స్ చైనాతో పోల్చి చూస్తే మనం ఇది నంబర్ సరిపోవు, కానీ ఇంతవరకు లేనటువంటి ఫోకస్ ఇప్పుడు వచ్చింది. R&Dలో ఏం చేస్తారో చూడాలి. అఫ్ కోర్స్ ప్రభుత్వం ఎప్పుడు చెప్తుంది డిఫెన్స్ రంగానికి సంబంధించి మేము పెట్టే బడ్జెట్స్ ఏవి కూడాను ఇవి పరిమితం కాదు, మీకు అవసరమైతే ఇంతకంటే ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎప్పుడు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క 63,733 crores అంటే కనుక ఆ ఇండస్ట్రీ, HRD, మన DRDO, HAL, తర్వాత ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్, ఇవన్నీ ప్రస్తుతానికి ఆ లెవెల్లో ఉన్నాయి. అంతకంటే ఎక్కువ అడిగితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ఫోకస్ అనేది నాకు చాలా మంచి విషయంగా నాకు కనిపిస్తుంది. దీంట్లో ఓవరాల్గా ఈసారి మన GDP కంటే 2% కంటే కొంత ఎక్కువ మనకు డిఫెన్స్ అలొకేట్ చేసినట్టు అర్థమవుతుంది. గత సంవత్సరాలన్నీ కూడా 2% కంటే తక్కువ ఉండేవి. ఐడియల్గా మనం కనీసం అంటే 3 నుంచి 3.5% డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాలి. కరెక్ట్. ఈరోజు మనం 4వ పెద్ద ఎకానమీగా ఉన్నాం. 3వ పెద్ద ఎకానమీగా 2 సంవత్సరాలు మనం ఎదగబోతున్నాం. 2వ పెద్ద ఎకానమీ అయినటువంటి జపాన్ ఎవరైనా గౌరవించారు అప్పుడు? అవును. చైనా రాకముందు అదే 2వ పెద్ద ఎకానమీ. ఎవరు పట్టించుకున్నారు? దాన్ని ఎవరు పట్టించుకోలేదు కదా. క్షాత్రం, మీ దగ్గర శక్తి ఉంటేనే మిమ్మల్ని గౌరవిస్తారు. మీ ఎకానమీని కాపాడుకోవాలంటే మీకు క్షాత్రం ఉండాలి. ఈరోజు జాపనీస్ షిప్పులు మనకు మలక్కా స్ట్రైట్ నుంచో లేకపోతే మనకు రెడ్ సీ నుంచో వెళ్తూ ఉంటే ఎవరైనా దాన్ని అటాక్ చేస్తే ఈ దాడుల నుంచి తట్టుకునే శక్తి జపాన్కి ఉందా? కోalitionలో ఉన్నారు కాబట్టి అమెరికా వాళ్ళని ఆదుకోవాలి, అంతేగాని రేపు అమెరికా చేతులు ఎత్తేస్తే వాళ్ళు ఏం చూసుకోగలరు? మన పరిస్థితి అదే కదా. ఈరోజు రష్యన్ షిప్స్ని వాళ్ళు షాడో షిప్స్ అంటారు, రిజిస్టర్డ్ కాని షిప్స్ అన్ని కూడా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు, అమ్ముతున్నారు, చమురు అమ్ముతున్నారు. ఒక దగ్గర ఫ్రాన్స్, ఒక దగ్గర USA, వీళ్ళందరినీ దాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని కబ్జా చేసుకుంటున్నారు. రష్యా క్షాత్రం చూపించట్లేదు, చూపిస్తే అప్పుడు ఆపగలదు. రేపు మన పరిస్థితి అదే కదా. భారతదేశాన్ని ఏదో విధంగా మనం క్షీణించడానికి, మనల్ని కంట్రోల్ చేయడానికి, మన ఎకానమీ దెబ్బ కొట్టడానికి మన మీద ఏదో ఆంక్షలు విధించి మన వాణిజ్యాన్ని ఆపేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కదా. దానికోసం మనం ఈ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అన్నది కనీసం అంటే 3 నుంచి 3.5% ఇంక్రీజ్ చేయాలన్నది నా కోరిక. బట్ గుడ్డిలో మెల్ల మేలు అన్నట్టు ఇప్పుడు 2% దాటాం మనం. ఇది ఒక శుభసూచకంగా నేను భావిస్తాను. బహుశా ఇంకా ఇంక్రీజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మన దగ్గర టెక్నాలజీ పెరగడానికి కోసం ఇంకా గ్రౌండ్ లెవెల్లో వర్క్ కూడా చేస్తున్నాం. మన క్షాత్రం చూస్తే కనుక మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. మన సంజీవ్ కుమార్ గారు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ సెక్రటరీ, ఆయన IITs, IIMs, మన NITs ఇటువంటి ఆర్గనైజేషన్స్లో కూడా డిఫెన్స్ ప్రొడక్షన్కి సంబంధించి టెక్నాలజీస్ తీసుకురండి అని ఫోకస్ పెట్టారు. సో అది కనుక మనకి ఎకో సిస్టమ్ డెవలప్ అయిందంటే రాబోయే రోజుల్లో ఎలొకేషన్స్ ఇంకా పెరుగుతాయని నేను భావిస్తున్నాను.
కొన్ని అంశాలు డిఫెన్స్కి డైరెక్ట్గా చెప్పకపోయినా కానీ కూడా డిఫెన్స్కి లాభసాటిగా ఉండేటువంటి అలొకేషన్స్ కూడా దీంట్లో బడ్జెట్లో ఉన్నాయి. ఓవరాల్గా నథింగ్ టు కంప్లైన్, ఫార్ బెటర్ దాన్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరాన్ని పోలి చూస్తే కానీ డిఫెన్స్ అలొకేషన్స్ ఈ సంవత్సరం చాలా బాగానే ఉన్నాయి. ఇంకా బాగుంటుందేమో అని అఫ్కోర్స్ దిల్ మాంగే మోర్, మనం ఎప్పుడైతే ఇంకా కావాలని అడుగుతాము. ఎస్పెషల్లీ డిఫెన్స్ రంగానికి సంబంధించి మనకు చాలా కీలకం, మనకు దాని మీద చాలా ఫోకస్ ఉంటుంది కాబట్టి బహుశా ఇంకా పెరగాలని అనుకున్నాం. బట్ ఓకే, నాట్ బ్యాడ్. గత సంవత్సరాన్ని పోలి చూస్తే ఈ సంవత్సరం అలొకేషన్స్ బాగానే పెరిగాయని మనం అనుకోవాలి. ఓకే సార్, అయితే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా గ్లోబల్ అన్సర్టనిటీ, ఓవరాల్గా మన భారతదేశపు పురోభివృద్ధిని బేస్ చేసుకొని ఒక సస్టైనబిలిటీని బేస్ చేసుకొని సాగింది ఈ బడ్జెట్ అనేది మనకు తెలుస్తోంది. కానీ ఎందుకని స్టాక్ మార్కెట్స్ కుదుపులకు గురయ్యాయి? 800 పాయింట్లు స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్ పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈవెన్ నిఫ్టీ కూడా పడిపోయింది. స్టాక్ మార్కెట్స్లో ఎందుకని ఒక నెగటివ్ ధోరణి వచ్చింది? దానికి కారణం ఏంటి? యాక్చువల్గా స్టాక్ మార్కెట్స్ ఫ్లాట్గానే ఉన్నాయని చెప్పాలి. 1% అటు ఇటు 1.1 లేదా 0.98%లో ఉన్నాయి అవి. ఇది చాలా మార్జినల్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయింది. బడ్జెట్ బాగుంటుంది అని ఫ్యాక్టర్ చేసుకొని గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ పెరిగాయి. గత 3-4 రోజులుగా పెరిగాయి. అఫ్కోర్స్ ఇది వాలిటిలిటీ చాలా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాలిటిలిటీ ఉంది కాబట్టి మనకు కూడా వాలిటిలిటీ ఉంది. 2 రోజులు పెరిగితే 2 రోజులు తగ్గడం ఇటువంటి జరుగుతున్నాయి. కానీ ఈ రోజు స్పెసిఫిక్గా బడ్జెట్ అనౌన్స్ అయిన తర్వాత ఒక 1% దాకా పడిపోయినాయి మార్కెట్స్ అన్ని. దానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, మనకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఒకటి ఉంది. ఎస్పెషలీ మనకు డెరివేటివ్స్, ఫ్యూచర్స్, కమోడిటీస్ ఇటువంటి వాటి మీద ట్రాన్సాక్షన్ చేస్తే కనుక స్టాక్ మార్కెట్లో 0.02% ట్యాక్స్ పడేది వాళ్ళ మీద. వాళ్ళ వాల్యూమ్ ఎంత చేస్తారో దాని మీద 0.02% ట్యాక్స్ ఉండేది. ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని పెంచుతూ 0.05% తీసుకొచ్చింది ఆవిడ. మనకు చూడడానికి అంతే కదా, 0.3% కదా పెరిగింది అని మనం అనుకోవచ్చు. కానీ అది వాళ్ళకు నెగిటివ్గా తీసుకున్నారు. వాళ్ళు స్టాక్ మార్కెట్స్ నెగిటివ్గా తీసుకున్నారు. వాళ్ళ అసంతృప్తి దాంట్లో చూపించారు. రెండవది, ఆవిడ చేసిన అనౌన్స్మెంట్స్లో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే కంపెనీ స్టార్ట్ చేసినటువంటి ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు మార్కెట్లో వాళ్ళ షేర్స్ని అమ్మిన తర్వాత షేర్ సరిగా పోవట్లేదు అని మార్కెట్లో దాని ధర తక్కువగా ఉంది లేదా ఆపర్చునిటీ ఉంది, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అన్ని పడ్డాయి, ఆపర్చునిటీ ఉంది, మనకేమో మన కంపెనీకి చాలా పొటెన్షియల్ ఉంది, రాబోయే రోజుల్లో స్టాక్ వాల్యూ చాలా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బైబ్యాక్ చేస్తారు. మార్కెట్ నుంచి వాళ్ళే కొనేసుకుంటారు, వాళ్ళ షేర్స్ వెనక్కి కొనుక్కుంటారు. దానిని ఇవిడ ట్యాక్స్ చేసింది. అలా కొన్న వాళ్ళందరికీ కూడాను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడితే దాని మీద బైబ్యాక్ షేర్స్ అన్నిటికి కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడతాయి అన్నారు అని పెట్టింది ఆవిడ. సో ఇది నార్మల్ ఒక యాక్టివిటీ, కొంటారు అమ్ముతారు ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. దాని మీద ట్యాక్స్ పడేసరికి అది కూడా ఒక అసంతృప్తి అన్నది వాళ్ళలో మనం చూస్తున్నాం. నేను ఇటువంటి స్టెప్స్ నేను కంప్లీట్గా అపోజ్ చేస్తాను. నేను చాలా క్లియర్గా నేను చాలా కాలంగా చెప్తున్నాను. నేను హై నెట్వర్త్ ఇండివిజువల్స్ HNI సర్చార్జ్ అని ఒకటి ఉంది మనకి. ఓకే, ₹1 కోటి దాటి ఆదాయం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ సర్చార్జ్ వర్తిస్తుంది. అది తీసేయాలి అని నేను ఎప్పుడూ చాలా కాలంగా చెప్తున్నాను. 5,000 మంది మిలియనియర్స్ మన దేశం నుంచి వెళ్ళిపోయారు గత 2 సంవత్సరాల్లో. అమెరికాలో కూడా అదే పరిస్థితి. ఈరోజు మనం గ్లోబల్ రౌండప్లో చర్చించాం కూడా, స్పెసిఫిక్గా కాలిఫోర్నియా గురించి చర్చించాం. అవును. మనకు ఎలాన్ మస్క్ కానీ, మనకు లారీ పేజ్, సర్గే బ్రిన్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను వాళ్ళ రెసిడెన్సీని టెక్సస్కి ఎందుకు మార్చుకుంటున్నారు, కాలిఫోర్నియా నుంచి ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు? ఏ ఎకనామిక్ రెజీమ్, ఏ ట్యాక్సేషన్, ఏ మనకు ఫిజికల్ పాలసీ అయినా కానీ కూడా సంపదని మనం ఏమంటారంటే వెల్త్ క్రియేటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని గౌరవించాలి మనం. ఈ యొక్క బడ్జెట్స్లో నాకు అటువంటిది కనిపించట్లేదు. సరే, ఈ నట్స్ అండ్ బోల్ట్స్ ఏరియాలో మనం చాలా చేసాం, అద్భుతాలు చేసాం. కానీ ఈ ధనాన్ని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు, సంపదను పెంచేటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ₹1 కోటి ఆదాయం ఉందంటే ₹1 ఏం చేస్తాడు అతను? అక్కడ ఖర్చు పెడతాడు కదా. ఖర్చు పెట్టిన ప్రతి దగ్గర మీరు ట్యాక్స్ వేస్తున్నారు కదా. ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, మీరు ఇంకేదైనా జ్యువెలరీ కొంటే జ్యువెలరీ ట్యాక్స్ ఉంది, లేదా మీరు ఇంకేదైనా ఖర్చు పెడితే విలాసాలకు పెడితే అక్కడ అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు ఉన్నాయి మీకు. సో ఆ పైసలు మళ్ళీ మీకు వస్తున్నాయి కదా. కాబట్టి ఇలా సంపాదించే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళు ఇప్పుడు NRIలు అయిపోయి వేరే విదేశాలు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మనకి ట్యాక్సీలు అక్కడ కట్టుకుంటారు వాళ్ళు. ఆ రెండు మనకు ఆ దేశం మధ్యలో ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, తర్వాత మనకు డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ అంటారు, DTAS అంటారు. వీటి వల్ల మనం నార్మల్గా మన దేశంలో 20% 30% ట్యాక్స్ వేసేది ఆ అగ్రిమెంట్ వల్ల 10% వేయాలి వాళ్ళ మీద. అందుకని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు.
అలాగే మనం చూసాం చాలామంది ఈవెన్ యూకే నుంచి కూడా వాళ్ళు దుబాయ్కి షిఫ్ట్ అవుతున్నారు. కరెక్ట్. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే కనుక ఇటువంటి పాలసీల వల్ల మనకు ఆపర్చునిటీ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. బహుశా నాకు ఈ బడ్జెట్లో ఒక నెగటివ్ కనిపించింది. ఇది నెగటివ్ అంటే యాడ్ చేసింది, 2 యాడ్ చేసింది ఆవిడ. కానీ ఉన్నటువంటి హెచ్ఎన్ఐ కూడా తీసేసి ఉంటే ఇంకా బాగుండేది. మనకు అష్టలక్ష్మిని గౌరవించే పూజించేటువంటి సంస్కృతి మనది. ఓకే. కాబట్టి వాళ్ళని అంబానీ అదానిక సర్కార్ ఇలా వాళ్ళని కించపరుస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా మేము వాళ్ళని గౌరవిస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి వస్తే ఈరోజు చైనా నుంచి వలస వెళ్ళాలని వెయిట్ చేస్తున్న వేలాది మంది మిలియనీర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా, ఎక్కడ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా, ఆ దృష్టిలో ఆలోచించేయాలి. ఇప్పుడు కూడా ఇంకా ఈ సోషలిజం ముసుగులో మనం వాళ్ళు చేస్తుంది తప్పు, వాళ్ళని ట్యాక్స్ చేయాలి, వాళ్ళని వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఇటువంటి భావజాల నుంచి బయటపడాలి. అన్ఫార్చునేట్లీ నాకు ఆ అంశంలో మాత్రం ఈ బడ్జెట్కి సంబంధించి నాకు కొంత నిరాశనే ఎదురైంది అని నేను అనుకోవాలి. అదే మార్కెట్స్ కూడా చూస్తున్నాం, 1% పడిపోవడానికి కారణం కూడా అటువంటి వాళ్ళ మీద ట్యాక్సేషన్ వేయడం వల్ల వాళ్ళ రియాక్షన్ అలా మనకు కనిపించింది. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. యాక్చువల్లీ ఇప్పుడు మీరు క్షాత్రంలో కూడా పదే చెప్తూ ఉంటారు, షిప్ రిపేరింగ్లో మనం చాలా వరకు వెనుకబడి ఉన్నాం, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాటిలో అని. చైనా దూసుకుపోతోంది, మనం చాలా ప్రయత్నించాలి ఆ రంగంలో అని. ఈసారి బడ్జెట్లో ఆ ప్రస్తావన చేశారు, వారణాసి పట్టణాల్లో షిప్ రిపేర్ కర్మాగారం ఏర్పాటు చేయడానికి సంబంధించి. అండ్ ఇంకోవైపు హై స్పీడ్ కారిడార్లు ట్రైన్స్కి సంబంధించి, ముఖ్యంగా రైల్వేకి సంబంధించి ముంబై పూణే హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి సిలిగుడి. సో ఇట్లా 7 నగరాల మధ్య హై స్పీడ్ కారిడార్లు పెట్టడానికి రూపకల్పన చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి దీన్ని ఎట్లా చెప్తారు? అండ్ హై స్పీడ్ కారిడార్లో ముఖ్యంగా హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై 3 ఉన్నాయి. ఇది కూడా ఒక మంచి అంశమే. ఈవెన్ మన దగ్గర హై స్పీడ్ రైలు అని బుల్లెట్ ట్రైన్స్ ఓన్లీ అటే అహ్మదాబాద్కు లేకపోతే ముంబైకి అటువైపు వెళతాయి అనుకునే వాళ్ళకి ఇది ఒక సమాధానంగా కూడా చూడాలేమో, రైట్? కరెక్ట్. అంటే మన దేశంలో ఏదో ఒక ఏరియా మాత్రమే డెవలప్ చేసి మిగతా ఏరియాని డెవలప్ చేయకపోతే దానివల్ల దేశ పురోగతి ఉండదు. మనకి ఎప్పుడు కూడా మనకు సామెత ఉంటుంది, మనం ఒక గొలుసు ఉందంటే ఆ గొలుసు బలం ఎక్కడ ఉంటుంది, దాంట్లో అన్నిటికంటే చాలా వీక్గా ఉన్న పాయింట్ ఎక్కడ ఉంటుందో దాని బలం ఎంతో అంతనే ఉంటుంది. ఎందుకంటే మిగతావన్నీ చాలా అద్భుతంగా ఉండొచ్చు, ఆ వీక్గా ఉన్న పాయింట్ తెగిందంటే కానీ మొత్తం గొలుసు తెగిపోతుంది. కాబట్టి మనలో వీక్నెసెస్ ఎక్కడ ఉన్నాయి, ఉన్నటువంటి కొన్ని బీమారు స్టేట్స్ ఉన్నాయి మనకి, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కొంత పర్వాలేదు, కానీ ఇటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకి పర్ క్యాపిటల్ జీడిపి పాకిస్తాన్ కంటే తక్కువ ఉన్నాయి. ఓకే. కొన్ని బంగ్లాదేశ్ కంటే తక్కువ ఉన్నాయి వీటిల్లో. బట్ ఆఫ్ కోర్స్ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఇటువంటివన్నీ కూడాను మనం ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా మన పర్ క్యాపిటల్ జీడిపి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి సమగ్రమైనటువంటి అభివృద్ధి ఉండాలి. ఒక ముంబై నుంచి అహ్మదాబాద్ మాత్రమే కారిడార్ పెట్టుకుంటారంటే అది జరిగేటువంటి పని కాదు. అందుకని ఇవి రావడం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా డెవలప్మెంట్స్ వస్తాయి అనేది ఆశ. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం అక్కడ యమునా ఎక్స్ప్రెస్ వే లాంటివి, ఈస్ట్ కోస్ట్ ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు. ఇటువంటి చాలా ఎక్స్ప్రెస్ వేలు అన్నీ కూడాను ఈరోజు ఉత్తరప్రదేశ్ నుంచి చాలా ఉన్నాయి. నా పొలాలు ఉన్నాయి ఇక్కడ, నా పొలాల పక్క నుంచి ఎక్స్ప్రెస్ వే వెళ్తోంది. తర్వాత నాకేంటి లాభం? గతంలో నేను పండించే పంటని ఈరోజు అదే పండిస్తున్నాను. పంట కోసి నేను దాన్ని అమ్మడానికి గతంలో నేను 2 రోజులు తీసుకునేవాడిని, ఇప్పుడు 1 రోజు తీసుకుంటున్నాను, లేదా కొన్ని గంటల్లో వెళ్ళగలుగుతున్నాను. అంత మించి నాకు ఏమైనా లాభం ఉందా దానివల్ల? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినంత మాత్రాన లాభం వస్తుంది అనుకోండి తప్పు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా డెవలప్మెంట్ కావాలి. అంటే అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి, దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి. అలాగే ఇన్ని పోర్ట్స్ ప్రభుత్వం దానికి కన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు బడ్జెట్లు ఇస్తున్నారు. పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసినంత మాత్రాన పోర్ట్ లాభసాటిగా ఉండాలంటే దాని వెనకాల ఉండవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెనకాల ఉండాల్సిన ఇండస్ట్రీ సరిగా లేదంటే అవి ఎందుకు పనికిరావు? ప్రతి పోర్ట్ వెనకాల 50 నుంచి 100 కోట్ల జీడిపి ఉన్నటువంటి ఎకోసిస్టమ్ లేదంటే కనుక ఎందుకు పనికిరాదు. కరెక్ట్. ఒక ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్లో గ్వాదర్ చూద్దాం. గ్వాదర్లో అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చైనా గ్వాదర్ పోర్ట్ని కట్టింది. గ్వాదర్ పోర్ట్ దాటితే అక్కడ ఏమీ లేదు. కాబట్టి దాన్ని ఒక స్ట్రాటజిక్ పోర్ట్గా చైనా వాడుకుంటుందే తప్ప దానివల్ల పాకిస్తాన్కి దమ్మిడి లాభం లేదు. కరెక్ట్. పైపెచ్చు చైనీస్ అక్కడ వచ్చి వాళ్ళ చేపలన్నీ కూడా దొంగలించడంతో మత్స్యకారులందరూ విలవిల్లాడుతున్నారు అక్కడ. కాబట్టి మన దగ్గర పోర్ట్స్ వచ్చినాయంటే విశాఖపట్నం పోర్ట్ కావచ్చు, రేపు కాకినాడ కావచ్చు, లేదా ఇతరత్ర మనకు నెల్లూరు, ఇటువంటి చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ప్రైవేట్ పోర్ట్స్ అంటున్నారు. దాని వెనకాల ఎకోసిస్టమ్ ఉండాలి. ఆ ఎకోసిస్టమ్ని కనెక్ట్ చేసేటువంటి హై స్పీడ్ కారిడోర్స్ ఉండాలి. మనం ఛత్తీస్గఢ్ నుంచో, మనకు జార్ఖండ్ నుంచో,
ఒడిస్సా నుంచో మనకు ఏమైనా ప్రాసెసింగ్ అయ్యి విశాఖపట్నం పోర్ట్ గుండా మనం ఎక్స్పోర్ట్ చేసామంటే ఆ ఇంటర్లాండ్ అంటారు, దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. దీని మీద అందుకని ఆ అంశంలో నేను ఇందాక చెప్పినట్టు ఈ నట్స్ అండ్ బోల్ట్స్ మీద ఫోకస్ పెట్టారు. కీలకంగా నువ్వు అడిగిన ప్రశ్నలో ఒక పాయింట్ ఏంటంటే కంటైనర్ ప్రొడక్షన్, షిప్పులు అంటే మిలిటరీ షిప్పులు కాకుండా వాణిజ్యం చేసేటువంటి షిప్పుల ప్రొడక్షన్ ఈరోజు రమారమి 95% 2 దేశాల మధ్యలోనే ఉంది ఈరోజు. చైనా, సౌత్ కొరియా. చైనా ఆల్మోస్ట్ 80% ఏమో ఉంది, సౌత్ కొరియా 15% ఉంది. మిగతా ప్రపంచం అంతా కూడాను ఎక్కడా లేరు, 5% ఉన్నాం. భారతదేశం ఎక్కడుంది మనకి? అందుకని ఈ బడ్జెట్లో స్పెసిఫిక్గా ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటి యొక్క ఫ్యాబ్రికేషన్, వీటి యొక్క ఏదైతే ప్రొడక్షన్ ఉందో దానికి ఫోకస్ పెట్టబోతున్నాము అని చాలా స్పష్టంగా చెప్పారు ఆవిడ. అది చాలా శుభసూచకంగా నేను భావిస్తాను. రాబోయే రోజుల్లో మనకు ఈ యొక్క ఆపర్చునిటీ, అంటే ఇంత పెద్ద గ్యాప్ ఉంది మనకి. చైనా నుంచి మనం కనుక డిజెంగేజ్ చేసామంటే, చైనా నుంచి మనం మెల్లిగా మన ఆత్మనిర్భరత పెంచుకోవాలంటే ఈ సిస్టమ్ రావాలి. బ్రిటిష్ వాళ్ళు రాకముందర ప్రపంచంలో లార్జెస్ట్, అన్నిటికంటే పెద్ద షిప్పులు తయారు చేసేది భారతదేశమే. బ్రిటిష్ వాళ్ళు దగ్గరుండి దాన్ని సర్వనాశనం చేశారు. వాళ్ళు మన షిప్ బిల్డింగ్ కెపాసిటీని సర్వనాశనం చేశాం. అందుకనే మనం రీసెంట్గా ఐఎన్ఎస్వి కౌండిన్యా, మనం తాళ్లతోటి చెక్కతోటి కట్టినటువంటి బోట్ని తీసుకెళ్ళి, అంటే మెషిన్స్ లేకుండా ఉన్నటువంటిది, ఇక్కడి నుంచి ఒమాన్కి వెళ్ళి వచ్చాం, మస్కట్ నుంచి వెళ్ళి వచ్చాం. అంటే మన సాంప్రదాయాన్ని గుర్తు చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. సరే, అప్పుడు చేసింది ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా రిప్లికేట్ చేయలేము, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి. అందుకని ఈ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ ప్రొడక్షన్ అన్నది ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇన్ఫాక్ట్ 4-5 రోజుల క్రితమే అనౌన్స్ చేశారు వాళ్ళు, బడ్జెట్లో వాడు మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చింది. ఇది చాలా అద్భుతమైన ప్రపోజల్. దీని మీద మనం కనుక ఫోకస్ పెట్టామంటే మన పోర్ట్లు కానీ, మన ఈ కంటైనర్ ఇండస్ట్రీ కానీ అద్భుతంగా మనం వెళ్ళొచ్చు. చైనా తర్వాత అంత కెపాసిటీ ఉన్నది భారతదేశంకి, కానీ మనం ఆ కెపాసిటీని యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ సౌత్ కొరియాని బెదిరిస్తున్నాడు, మీరు వచ్చి మా దేశంలో పెట్టుబడి పెట్టి మీరు ఇక్కడ తయారు చేయండి అని బెదిరిస్తున్నాడు. ఎందుకు? అమెరికాలో శక్తి లేదు. అదే మనం కనుక సౌత్ కొరియాతో కోఆపరేట్ చేసి, సౌత్ కొరియాలో కూడా జనాభా లేదు వాళ్ళ దగ్గర, చాలా పడిపోయింది పాపులేషన్. కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి, కోఆపరేట్ చేసి మన దేశంలో పెట్టగలిగితే ఒక అద్భుతమైన పెద్ద ఇండస్ట్రీ వస్తుంది మనకి. మొత్తం కోస్టల్ ఏరియా అంతా డెవలప్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే కోస్టల్ కారిడోర్, హై స్పీడ్ రైలు ఆవిడ పెట్టారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఫ్యూచరిస్టిక్గా రాబోయే 4-5 సంవత్సరాలలో మనకు దీని యొక్క గుణం మనం చూస్తాం. అందుకని ఆవిడ ఇచ్చిన ప్రపోజల్స్ చాలా ఫాస్ట్గా ఆవిడ చదివేసింది, కానీ నిజంగా అది కనుక పాలసీ రూపేణ గ్రౌండ్ లెవెల్లో కనుక దాని యొక్క ఎఫెక్ట్ మనం చూడగలిగితే చాలా అద్భుతాలు మనం చూడబోతున్నాం. కాబట్టి ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేసి ఆవిడ బడ్జెట్ పెట్టారు. ఎంతవరకు అది పర్క్యులేట్ అవుతుందో చూడాలి. మనకు వాళ్ళ పాలసీ అనౌన్స్మెంట్కి గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్కి తేడాల వల్ల ఏమైనా కొన్ని నష్టపోతామో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్, మనం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వాన్ని పణంగా పెట్టి కూడా ఆయన చాలా కష్టపడి యుఎస్ ఇండియా న్యూక్లియర్ డీల్ చేశారు ఆయన. ఏమైంది దాని తర్వాత? ఈరోజు ఒక్క అమెరికాతో మనం ఒక్క న్యూక్లియర్ ప్లాంట్ పెట్టుకోగలిగాము మనం? పెట్టుకోలేకపోయాం కదా మనం. అంటే అంత కష్టపడి సోనియా గాంధీ కమ్యూనిస్టులు వాళ్ళకు సమర్థన విత్డ్రా చేయగానే ఆవిడ తంటాలు పడి అక్కడెక్కడ అందరినీ సమర్థన తీసుకొచ్చి ఏదో ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఆవిడ. మన్మోహన్ సింగ్ నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను, నువ్వు చూసుకో అన్నాడు ఆయన. అంత కష్టపడి తెచ్చినటువంటి అగ్రిమెంట్ కూడా మనకేం లాభసాటిగా మనకేం పనికి రాలేదు కదా. కాబట్టి ఈరోజు మనం ఈ ప్రపోజల్స్ అన్నీ కూడాను మంచి ప్రపోజల్స్, చాలా అద్భుతంగా ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి ఈ ప్రపోజల్స్ అన్నీ. దీన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, దీన్ని ఎలా దీని ఇంప్లిమెంటేషన్ స్థాయిగా ఎలా తీసుకువెళ్ళాలి. అఫ్ కోర్స్ ఈ ప్రభుత్వంలో మనం చూసాము, మోదీ గారే ఆయన శంకుస్థాపన చేస్తారు, ఆయనే దాని యొక్క లాంచింగ్ కూడా ఆయనే చేస్తున్నారు. కాబట్టి ఆ కెపాసిటీ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి మనకు ఒక ఆశ ఉన్నది. ఇవన్నీ కూడా మళ్ళీ రాబోయే 4-5 సంవత్సరాల్లో వీళ్ళు ముందుకు తీసుకువెళ్తారన్నటువంటి ఆశ తప్పకుండా మనకు ఉన్నది. ఓకే సార్, కొన్ని క్వశ్చన్స్ కూడా కొంతమంది ఏమైనా అడిగితే తీసుకుందాము. వ్యూవర్స్ కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి, గిరిధర్ గారి సమాధానం చెప్తారు. అండ్ ఒక అతను పెట్టారు యాక్చువల్లీ ఇందులో, బ్యాడ్ బడ్జెట్ ఫర్ ఇన్వెస్టర్స్, నో సపోర్ట్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్, ద బడ్జెట్ వాజ్ డిసప్పాయింటింగ్ విత్ నథింగ్ సిగ్నిఫికెంట్ అనౌన్స్డ్ అని చెప్పేసి ఇద్దరు కమెంట్ చేశారు. సో కొంచెం నిరాశలో ఉన్నారు ప్రేక్షకులు, మీరేమంటారు? అది కానే కాదు, తప్పకుండా కాదు. అది ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు సెమీకండక్టర్కి సంబంధించి అన్ని 40,000 కోట్లు ఇస్తున్నారు. ఇంజన్, డిఫెన్స్కి సంబంధించి ఇన్ని అలొకేషన్స్ వచ్చాయి. డిఫెన్స్ అంటే అలొకేషన్స్ అన్ని ఎవరు వాడు మినిస్టర్ వాడు కూర్చొని తినరు కదా, అది పర్క్యులేట్ అవుతుంది. మన చిన్న పిల్లలు మనం క్షాత్రంలో ఎన్ని అనౌన్స్ చేస్తున్నాం మనం. అవును, చిన్న పిల్లలు ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. 3D ప్రింటింగ్ అంట, వాళ్ళు అక్కడ పోయి బంకర్లో కూర్చొని వాళ్ళు డ్రోన్స్ ప్రింట్ చేసేసుకోవచ్చు.
100 డ్రోన్లు తయారు చేసేటువంటి ట్రక్కులు ఇచ్చేశారు వాళ్ళకి. ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు మన పిల్లలు, ఇది వాళ్ళకి ఎందుకు అనిపించదు? కాబట్టి ఆ ఎకో సిస్టమ్ తయారవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్కి కావాల్సిన ఎకో సిస్టమ్ తయారవుతుంది. ప్లస్ సపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వం, చాలా రంగాల్లో సపోర్ట్ ఇస్తుంది. పిఎల్ఐ స్కీమ్స్ ఉన్నాయి, పిఎల్ఐ స్కీమ్స్ ఏం తీయలేదు కదా. ప్లస్ అదనంగా ఇప్పుడు చిప్ ఇండస్ట్రీకి తర్వాత డేటా ఇండస్ట్రీకి వీటికి సమర్థిస్తున్నారు. ఇప్పుడు డేటా ఇండస్ట్రీ ఇక్కడ వచ్చిందంటే గూగుల్ ఏదో విశాఖపట్నంలో పెడుతున్నారు. ఇటువంటివి ఇంకా మైక్రోసాఫ్ట్ కూడా అనౌన్స్ చేసింది. ఇంకా చాలామంది వస్తున్నారు ఇక్కడ డేటా. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇటుకలు వాళ్ళ రాళ్ళు తెచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు మాత్రం తీసుకొని వెళ్ళిపోతారా? కాదు కదా. ప్రతిదానికి ఎకో సిస్టమ్ ఉంటుందని, కావాల్సిన సపోర్ట్ స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వచ్చి తీరుతాయి. అలాగే అగ్రికల్చర్ సంబంధించి, మనకు యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఎన్నో అంశాలు నేను ఇందాక చర్చించాను. సో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ ఈ 2 అంశాలు నేను చెప్పింది, ఎస్టీటీ కావచ్చు లేదా మనకు బైబ్యాక్ షేర్స్ బైబ్యాక్లో సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ అనౌన్స్మెంట్ కావచ్చు, నిరాశ నింపై ఇన్వెస్టర్లకి కొంతమందికి. సో ఎక్కువ కింద ఉన్నటువంటి ఎకో సిస్టంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంఏటీ మనకు మోడ్వాట్ తర్వాత ఎంఏటీ ఆల్టర్నేట్ ట్యాక్స్ ఇటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింప్లిఫై చేసింది ఆవిడ. చాలా అంశాల్లో ఒక సరళీకృతం తీసుకొచ్చింది. కాబట్టి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంది, ఇది ఫ్రెండ్లీగా లేదు. అందుకని 1% మాత్రమే పడింది. ఆ 2 అంశాల్లోనే వాళ్ళు కొంత నచ్చలేదు వాళ్ళకి, కాకపోతే అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఒక స్టేబుల్ బడ్జెట్ ఉంది కాబట్టి, స్టెబిలిటీ ఉంది కాబట్టి ఇన్వెస్టర్లకి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. అన్స్టెబిలిటీ ఉన్నటువంటి రెజీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. ఈరోజు సడన్గా మీరు అన్ని అది ఉచితం ఇది ఉచితం అది ఇస్తాం ఇది ఇస్తాం అని అన్నారంటే సడన్గా వచ్చి మన మీద అందరూ ఇన్వెస్ట్ చేస్తారని అనుకోక్కర్లేదు. ఇన్వెస్టర్ ఎలా చూస్తాడంటే, నేను ఈరోజు ఒక పర్టికులర్ అంశాన్ని ఆధారంగా ఇక్కడ పెట్టుబడి పెట్టానంటే రేపు మారితే పరిస్థితి ఏంటి, అలా ఆలోచన చేస్తాడు. ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు నాకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ ట్యాక్స్ ఫ్రీ నాకు ఏదో ఇన్వెస్ట్మెంట్కి ప్రపోజల్ ఇచ్చింది, నేను పెట్టాను. 10 ఏళ్ళ తర్వాత నా పరిస్థితి ఏంటి? అప్పుడు వచ్చే ప్రభుత్వం ఈ వెసులుబాట్లన్నీ తీసేస్తే నా ఇన్వెస్ట్మెంట్ అప్పుడు నేను నిజంగా తట్టుకోగలనా లేదా? కాబట్టి ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది వాళ్ళకి నచ్చదు. మీరు 40% ట్యాక్స్ వేసిన రెజీమ్స్లో కూడా వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. చైనా మనం అనుకుంటున్నాం కానీ చైనా బ్యూరోక్రసీ మనకంటే అధ్వాన్నంగా ఉంది. అది మనకంటే చాలా విపరీతమైనటువంటి బ్యూరోక్రసీ అక్కడ కూడా ఉంది. మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి ఇన్ఫోసిస్ క్యాంపస్కి వచ్చారు. క్యాంపస్కి వచ్చి వాళ్ళని ఇన్వైట్ చేశారు. మేము మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా బాగా ఉన్నాం కానీ సర్వీసెస్లో మేము ఎక్కడ మాకు చాలా తక్కువలో ఉన్నాం, మేము మీరు వచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్, చైనీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడని. మన నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ ఇక్కడ పెట్టాలనుకుంటే వాళ్ళకి 1.5 సంవత్సరం పట్టింది వాళ్ళకి అప్రూవల్స్ వచ్చి వాళ్ళని పెట్టడానికి. ఓకే. సో మనం ఏదో మిగతా అన్ని చాలా తేనెను పాలు ప్రవాహం అక్కడ ఉన్నాయి, ఇక్కడ మనకి ఏమీ లేదు అని అనుకోవడానికి వీల్లేదు. పెట్టుబడిదారులు పెట్టే విధానంలో చూస్తే కనుక మనం చాలా స్టేబుల్గా ఉన్నాం. కానీ మనకి ఈరోజు ఫారెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ మందంగా ఎందుకు ఉన్నాయి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఈరోజు డాలర్ పతనం చెందుతోంది కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు ఎవరు కూడా. ఓకే. డాలరే దెబ్బతింటోందంటే మరి ఇటువంటి మిడ్ లెవెల్ దేశాల మీద ఎటువంటి రిస్క్ తీసుకోవాలి? అందుకని ఆ రిస్క్ అపటైట్ లేదు ఈరోజు ఎక్కడ ప్రపంచంలో. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బంగారానికి, వెండికి వెళ్తున్నారు. సో మనం చూస్తే కనుక ఈ యొక్క చాయిసెస్ అన్నీ కూడాను, ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ అన్నీ కూడా రిస్క్ వల్ల ఈరోజు రిస్క్ తీసుకోవద్దు అనుకుంటున్నారు. వాళ్ళు రెవెన్యూకో వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయమో దాని మీద ఆధారంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు వాళ్ళు. రేపు ఫెడ్ ఏజెన్సీ ఈ సంవత్సరం బాండ్స్ ఇష్యూ చేయబోతున్నారు. 4.5 ఉంది వాళ్ళు ఈల్డ్. ఇప్పుడు ఈవెన్ 5% ఈల్డ్ ఇచ్చినా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. మనకు యూరోప్లో చాలా ఈ పెన్షన్ ఫండ్స్ వాళ్ళు వీళ్ళు అమెరికా నుంచి విత్డ్రా అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? అమెరికా ప్రభుత్వం ఇంకా ఈల్డ్ పెంచుతోంది, అయినా అక్కడ పెట్టదలుచుకోలేదు. రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎలా ప్రవర్తిస్తారన్న దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. మన దేశంలో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ బడ్జెట్ కూడా మేజర్గా షాక్స్ ఏమి ఇవ్వలేదు, రిస్క్ ఇవ్వలేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో మనకి ఎటువంటి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సరే, నేను ఇందాక చెప్పినట్లు మనకు ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ మనకు ఎన్ఆర్ఐ ఫండింగ్ కానీ ఇవన్నీ వాళ్ళ యొక్క రిస్క్ అపటైట్ బట్టి మారుతూ ఉంటాయి. రేపు ఫెడ్ ఏజెన్సీ కనుక 5.5 ఇచ్చింది అనుకుందాం. సో అది పెద్ద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. మన దేశంలో 7-8% రెవెన్యూ వచ్చినా కానీ కూడా దానికి అమెరికాలో 5%, 5.5 వచ్చినా అది బెటర్, అందుకని అక్కడ వెళ్తారు వాళ్ళు. సో ఇటువంటి అంశాలు ఉన్నాయి. మనం అన్ని ప్రతిదీ కూడాను ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాదు అనడానికి మనం తీసివేయడానికి లేదు. నేను ఇంత దానికి భూమికి ఇచ్చాను. ఎందుకంటే ఒకటి చెప్తే లాభం లేదు. ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మన గ్రోత్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఫిజికల్ డెఫిసిట్ చాలా తక్కువ. యాక్చువల్లీ బడ్జెట్ ని చూసే కోణం కూడా మారాలేమో. తప్పకుండా మారాలి. అంటే ఏదో ఒక అంశం తీసుకొని దాన్ని ట్రాక్ చేయకూడదు. కరెక్ట్. 91, 92 వెళ్ళిపోయింది, రూపాయి అయిపోయింది, పతనం చెందింది, మోదీ వేస్ట్, ఇటువంటి డైలాగ్ కొడతారు. కానీ అదే రూపాయిని యూరోతోటి కానీ పౌండ్తో కానీ ఇతరత్ర కరెన్సీ బాస్కెట్ ఆఫ్ కరెన్సీలు చూస్తే మనం బాగానే ఉన్నాం. మనం ఒక డాలర్తో మనకి ఇబ్బంది వచ్చింది.
ఎందుకంటే ఇగో మనకి వాళ్ళకి ట్రేడ్ యుద్ధం జరుగుతోంది ఒకటి. రెండు, ప్రభుత్వం కాన్షియస్గా దాన్ని పర్మిట్ చేసింది. మన ఎక్స్పోర్ట్స్ స్టెబిలైజ్ అవ్వాలి. ఇప్పుడు మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ చాలా మోడరేట్గా ఉన్నాయి, ఇంక్రీజ్ అవ్వట్లేదు. కాబట్టి ఇది కొంత మనం దెబ్బతిన్నా మనం మేనేజ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వానికి తెలిసి మన ఎక్స్పోర్ట్స్ని బలపరచడానికి కోసం కాన్షియస్గా వదిలేశారు దాన్ని. అది 92 టచ్ అవ్వగానే మళ్ళీ ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయింది. 92 కంటే తక్కువ తీసుకొచ్చింది. సో 91, 92 వీఆర్ ఓకే అని ప్రభుత్వం నిర్ణయించి దాన్ని కాన్షియస్గా స్ట్రాటజీగా చేశారు. అది ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఒక డాలర్కి మాత్రమే పోల్స్తాం, మిగతా కరెన్సీతో పోల్చాం మనం. ఇన్ని ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇది ఎందుకు పడుతుంది అంటే ఒక స్ట్రాటజీగా చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఈరోజు జాపనీస్ కరెన్సీని పెంచమంటున్నాడు అతను, దాని వాల్యూ పెంచమంటే మన భారతీయ రూపాయలు చెప్పాలంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకి 42కి మనం $1 కొంటుంటే 80 రూపాయలకో 82 రూపాయలకు కొనమని డొనాల్డ్ ట్రంప్ అడిగితే మనం ఏం చేయాలి? అటువంటి ఒత్తిడి జపాన్ మీద తీసుకొస్తున్నాడు. జపాన్ ససేమైన మేము ఏం చేయలేము, మేము 280% మాది డెట్ టు జీడిపి రేషియో ఉంది, కాబట్టి మేము అమ్మక తప్పదు, మేము అమ్ముతాము, అందుకే దానికి మా విలువ పడిపోతుంది అని వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ గుర్రని ఉన్నాడు. మొత్తం కరెన్సీని మ్యానిపులేట్ చేస్తుంది చైనా. సో కాబట్టి మనం అటువంటి చేయకుండా క్వాయిట్గా దీన్ని పర్మిట్ చేసాం. ఇది ఒక స్ట్రాటజీగా చేసాం మనం. సో అందుకని మనకు నేను చూసాను చాలా, నేను ఇచ్చిన విశ్లేషణ కూడా చాలామంది మీరు అన్నీ మాట్లాడతారు, 90 రూపాయలకి వెళ్ళిపోయింది, 92 రూపాయలకి వెళ్ళిపోయింది, అయిపోయింది మన ఎకానమీ, మనం ఏం చేస్తున్నాం అది తిడతారు. అది కాదు, స్టెబిలిటీ మెయింటైన్ చేస్తున్నాం మనం. విత్ ఇన్ ద పారామీటర్స్ ఏది ఎక్సెస్ అవ్వకుండా మేనేజ్ చేస్తున్నాం. వెరీ నైస్ సార్. చివరిగా మీరు ఈ బడ్జెట్ని కంక్లూడ్ చేయాలనంటే ఎట్లా ఏమని కంక్లూడ్ చేస్తారు? ఒక 5-6 వాక్యాల్లో మీరు కంక్లూడ్ చేయాలంటే. ఎస్, అంటే ఒకటి స్టెబిలిటీ, పెద్ద మేజర్గా షాక్స్ ఏమి ఇవ్వలేదు, మేజర్ రిఫార్మ్స్ కూడా లేవు. ఓకే. రెండవది నట్స్ అండ్ బోల్ట్స్, నాకు నేను చెప్పినట్టు మన శక్తి పెంచే దిశగా, గ్రాస్ రూట్ లెవెల్లో మన శక్తి పెంచే దిశగా ఫోకస్ పెట్టారు. అగ్రికల్చర్ కావచ్చు, మెడికల్ కావచ్చు, మనకు ఈవెన్ సర్వీసెస్, చార్టర్డ్ అకౌంటెంట్స్ లాంటి సర్వీసెస్ కావచ్చు, గ్రాస్ రూట్ లెవెల్ దాకా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం జరిగినాయి. రిఫార్మ్స్లో కొన్ని రిఫార్మ్స్ జరిగినాయి, బహుశా ఇంకా జరగాల్సి ఉంది, బహుశా ఇంతవరకు కొంతే చేశారు వాళ్ళు, ఇంకా చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలాగే మనం చూస్తే కనుక కొంత ఈ యొక్క పాలసీ ఫ్రేమ్వర్క్స్లో కూడా అనౌన్స్ చేసింది ఆవిడ, చాలా పాలసీ అనౌన్స్ చేసింది. కానీ ఆ కన్సర్న్ మినిస్ట్రీస్ ఫైనల్గా ఏ దిశగా తీసుకొస్తాయో మనం చూడాలి. అవి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆయుష్ గురించి ఆవిడ మాట్లాడారు, లేదా మనకు పశు సంపద గురించి ఆవిడ మాట్లాడారు. కానీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తీసుకురావాలి కదా పాలసీస్, అవి వచ్చాక ఏమవుతుందో చూడాలి. రెండు చాలా కీలకంగా ఏంటంటే కనుక యూనియన్ బడ్జెట్ మొత్తమే ప్రతిదానికి ఒక ఏదో ఒక మ్యాజిక్ శక్తి కాదు అది. వీళ్ళు చేసిన దానికి స్టేట్స్ ఎలా స్పందిస్తాయో మనం చూడాలి. స్టేట్స్ సరిగా స్పందించలేదంటే కనుక మనకు రిజల్ట్స్ కూడా మందంగానే ఉంటాయి. కానీ స్టేట్స్ ఈ ఆపర్చునిటీని ఎలా దీని ముందుకు తీసుకువెళ్తాయని చూడాలి. పాలిటిక్స్ ముందర పెట్టుకొని వాళ్ళు ఎకానమీని పక్కన పెడితే కనుక ఇబ్బందులు వస్తాయి. ఇవి మనం అబ్జర్వ్ చేయాలి. డిఫెన్స్కి గత సంవత్సరాలు 2-3 సంవత్సరాలకి పోల్చి చూస్తే కొంత బాగానే అలొకేషన్ ఇచ్చారు, ఇంకా ఇవ్వవలసి ఉంది. కొన్ని నెగటివ్స్ మనం అనుకున్నాం కదా, ఫర్ ఇన్స్టెన్స్ ఈ మన ధన సంపద సృష్టించే వాళ్లకు ఊరట కలగలేదు, అది కలిగి ఉంటే బాగుండేది. మన దేశం ఇంకా అట్రాక్ట్ చేయాలి, చాలామందిని అట్రాక్ట్ చేసే దిశగా ఉండాలి మనం. ఆ అంశంలో కొంత మనకు నిరాశనే వచ్చింది అక్కడ. కీలకంగా దీంట్లో ఏంటంటే కనుక మనకు బంగారం పెంచాం, మన కెపాసిటీ పెంచాం. అఫ్కోర్స్ అది ఆర్బీఐ అని ప్రభుత్వానికి కాకపోవచ్చు, బట్ ప్రభుత్వం కూడా కొంత దాంట్లో ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. 450 టన్నుల నుంచి 890 టన్నుల దాకా మనం ఎదిగాం 10 సంవత్సరాల్లో. కానీ ఇదే సమయంలో చైనా 2500 టన్నులు తెచ్చుకున్నారు. అవును. సో అందుకని వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. సో ఈ గ్యాప్ ఉంది. మన దేశంలో 2014కి పోల్చి చూస్తే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాం. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు చేస్తున్నటువంటి వాటికి, ప్రపంచంలో ఉన్నటువంటి వాలిటిలిటీకి సంబంధించి ఇంకా కొంచెం దీని మీద ఫోకస్ తీసుకొస్తే బాగుండేది. ఏదేమైనా కానీ బడ్జెట్ ఈజ్ నాట్ సంవత్సరం అంతా మళ్ళీ నిద్రపోరు వాళ్ళు. ఎందుకంటే వస్తున్న ఎమర్జింగ్ సిచ్యువేషన్స్ బట్టి మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి, కొత్త కొత్త అంశాలు తీసుకొస్తారు. కాబట్టి ఇదే అన్నిటికీ ఒక మంత్రం అని కాదు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాబోయే రోజుల్లో పాలసీలు మారుతాయి. ఆ దిశగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంకా పాలసీలు మారుతాయని నేను అనుకుంటున్నాను. బట్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇంకొన్ని, ఈ ఆపర్చునిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆపర్చునిటీస్లో మనం కొంచెం స్ట్రక్చరల్ చేంజెస్ చేయవలసింది. బహుశా అది అనౌన్స్ చేస్తారనుకుంటాను, బడ్జెట్లో అనౌన్స్ చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రూపీ కన్వర్టబిలిటీ లాంటివి, మనకు రూపీ ట్రేడ్ తీసుకెళ్ళడము, బాస్కెట్ ఆఫ్ కరెన్సీ తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, ఇటువంటివి కొన్ని చేయాల్సి వస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో దీన్ని ఏ దిశగా ఇది వెళ్తుందో మనం వీల్ హావ్ టు కీప్ వాచ్.
ఫస్ట్ ఏప్రిల్ నుంచి మనకు కొత్త న్యూ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రాబోతోంది. పాత 1961 యాక్ట్ తిరగరాసి దాంట్లో కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. ఓల్డ్ రెజ్యూమ్ కూడా ఉంటుంది, బట్ క్రమేపీ ఇక్కడ షిఫ్ట్ అవుతారు అందరూ. కొంత సరళీకృతం అయింది అది. బట్ ఎస్ ఇంకొంచెం అండ్ సర్ప్రైజింగ్లీ అసలు ఎలక్షన్ బడ్జెట్ అన్న అది కూడా రాలేదు అసలు ఈసారి. ఈవెన్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, బెంగాల్ ప్రస్తావనే లేదు. తమిళనాడు ప్రస్తావన లేదు. తమిళనాడు అంటే ఆఫ్ కోర్స్ బీజేపీకి పెద్దగా గెలుస్తారో పెద్దగా కాకపోతే తమిళనాడు కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి, ఒకటి రెండు కానీ రేర్ ఎర్త్ విషయంలో వాటిలో పేర్లు రాశారు కానీ, బట్ బెంగాల్ గురించి అసలు మాట్లాడలేదు. బీజేపీ హ్యాస్ మోర్ ఛాన్సెస్ రైట్. బెంగాల్ గురించి ఒకటి మాట్లాడారు, మనకు దాన్కుని నుంచి సూరత్ వరకు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఆవిడ దాన్కుని ఆఫ్ కోర్స్ కోల్కతా అవుట్స్కట్స్ లో ఉంది. అలాగే సిలిగురికి వెళ్ళేటువంటి హై స్పీడ్ కారిడార్ కూడా ఆవిడ మాట్లాడారు. 2-3 ఉన్నాయి, బట్ ఏది కూడా స్టేట్ స్పెసిఫిక్ గా ఆవిడ చెప్పలేదు. కరెక్ట్. అలాగే స్టేట్ స్పెసిఫిక్ గుడ్ సైన్, మంచి సైన్ అది. కరెక్ట్. ఓవరాల్ గా దేశానికి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇండివిజువల్ స్టేట్స్లో మీరు దాన్ని ఎలా తీసుకెళ్తారు అనేది మీ ఒక ఇండివిజువల్ స్టేట్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. స్కీమ్స్ పాలసీస్ అంతా కూడా అప్లై అవుతాయి, కానీ దాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత స్టేట్స్. అందుకే ఇందాక నేను చెప్పాను కదా, యూనియన్ గవర్నమెంట్ చేసేది ఒక లెవెలే, దాని తర్వాత వీళ్ళు చేయాలి. లేబర్ రిఫార్మ్స్ ఇప్పటికి కూడా కనీసం అంటే ఒక 10-12 స్టేట్స్ ఇంకా చేయలేదు. ఇప్పుడు రాత్రి మహిళలు పని చేయాలనంటే కనుక చాలా స్టేట్స్లో ఇప్పుడు కూడా ఇంకా అది రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలేదు. వాళ్ళు 50% వర్క్ ఫోర్స్ని మీరు దూరం పెడితే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది మీకు? మీరేమో ఐటీ టెక్నాలజీ కొత్త రావాలంటున్నారు, వీళ్ళేమో సాయంత్రం 6 కాగానే ఇంటికి వెళ్ళిపోవాలంటున్నారు. ఎలా కుదురుతుంది అది? అందుకే ఆ ఫోకస్ పెట్టాలి. యూనియన్ గవర్నమెంట్ చేయగలిగి చేస్తున్నారు. ఈ పరిస్థితి దీంట్లో అనౌన్స్ చేసింది ఆవిడ. ఏమనింది? ప్రతి డిస్ట్రిక్ట్లో ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి అని. మనం చూసాం అమీర్పేటలో వెళ్తే అన్ని ప్రైవేట్ హాస్టల్స్, అమ్మాయిలందరూ పాపం ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు, ప్రైవేట్గా ఉంటున్నారు. అది ప్రభుత్వం ఇప్పుడు సెక్యూర్డ్గా ఇస్తామని చెప్తున్నారు. అంటే మహిళల యొక్క వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసము ఇటువంటివి గ్రాస్ రూట్ లెవెల్ మొదలు పెట్టవలసిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వమే కాదు కదా, ఇంప్లిమెంట్ చేసేది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలిటిక్స్ చాలా విపరీతంగా ఉండడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఓకే. సో అవి కనుక మనం తీసి కొంత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ దిశగా మనం ఈ యొక్క గ్రాస్ రూట్ లెవెల్ మన శక్తిని పెంచే దిశగా ఈ ప్రభుత్వాలు కనుక పనిచేస్తే తప్పకుండా మనకు ఈ యొక్క కోఆర్డినేషన్ వల్ల మన ఎకానమీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ నథింగ్ టు కంప్లైన్ ఈ బడ్జెట్. బట్ నాకు అన్నట్టు దిల్ మాంగే మోర్ ఆఫ్ కోర్స్ అది ఎప్పుడు కావాలని అనుకుంటాం. కరెక్ట్. యాజ్ అ ప్యూర్ ఎకానమిస్ట్ నాకు ఈ ఫ్రీ బీస్ చాలా గణనీయంగా తగ్గించాలన్న ఆశ ఉంటుంది మనకు. ఆ ధనాన్ని మనం షిఫ్ట్ చేయగలగాలి. అఫ్ కోర్స్ ఇది డిసప్పాయింట్మెంట్ నాకు ఆల్మోస్ట్ ప్రతి బడ్జెట్లో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే R&D మీద మనం ఖర్చు పెట్టట్లేదు. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద దాని మీద ఖర్చు పెట్టట్లేదు. తిప్పి కొడితే 1% కూడా లేదు. 1% అంటే తక్కువే మనం ఖర్చు పెడుతున్నాం. మనకు ఎడ్యుకేషన్, కల్చర్, R&D ఈ 3 అంశాల మీద మనం మ్యాక్సిమం ఖర్చు పెట్టాలి. దాని నెక్స్ట్ మనం ఖర్చు పెట్టవలసింది ఈ 3 కలిపితే మ్యాక్సిమం ఉండాలి. నెక్స్ట్ డిఫెన్స్. ఇవే మనల్ని యాక్చువల్గా ఎకానమీని ముందుకు తీసుకువెళ్తాయి. ఎకానమీ తీసుకువెళ్ళడానికి మీకు బేసిక్స్ ఉన్నాయంటే వెళ్ళిపోతాయి. ఎడ్యుకేషన్ ఉందంటే మీకు క్వాలిటీ మ్యాన్ పవర్ వస్తుంది. ఈరోజు స్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ రంగ సంస్థలు చాలా వస్తున్నాయి. వాళ్ళకి నిజంగా స్పేస్ టెక్నాలజీ తెలిసినటువంటి ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? డిఫెన్స్కి సంబంధించి, ప్రొడక్షన్ సంబంధించి ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ఆప్టిక్స్ అంటే ఏంటి, ఆప్టిక్స్ సంబంధించి మనకు పిల్లలు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ చదివి బయటకు వస్తారు. ఏం ఫోకస్ ఉంది అక్కడ? కంప్యూటర్ సైన్సెస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇవే 3 ఫోకస్. రాగానే ఏదో అమెరికన్ కంపెనీకి ఊడిగం చేయాలి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి చూసినా మనం చాలా గర్వంగా గౌరవం చెప్పుకుంటారు. పెద్ద బోర్డు ఉంటుంది అట్లా, క్యాంపస్ ప్లేస్మెంట్స్. మేము ఎంతమందిని వర్క్ ఫోర్స్ తయారు చేశాము, దాంట్లో మల్టీనేషనల్ కంపెనీకి ఎంతమందికి చేసాము, వాళ్ళకి ఎన్ని జీతాలు వచ్చాయి, ఇవే గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళ కాలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే స్వయంగా ఇటువంటి కంపెనీలు పెట్టుకున్నటువంటి వాడు కూడా ఉన్నారు కదా. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు స్టార్టప్ ఎకో సిస్టంలో జరుగుతున్నాయి. మనం క్షాత్రంలో చెప్పుకుంటున్నటువంటి కంపెనీలు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఈ ఇంజనీరింగ్ ఎకో సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళని ఎందుకు మీరు చూపించట్లేదు సక్సెస్ స్టోరీగా? ఊడిగం చేసేటువంటి ఒక వర్క్ ఫోర్స్ని, టెక్నాలజీ కూలీలని మీరు చాలా అద్భుతంగా మీ సక్సెస్ స్టోరీగా మీరు చూపిస్తున్నారు. కానీ ఆంటర్ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్ మీ కాలేజ్ నుంచి వెళ్ళి ఇటువంటి సంస్థలు పెట్టిన వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? సో మనకు ఆ ఎకో సిస్టమ్ మారాలి. ఈ యొక్క ఫండమెంటల్స్ మన ఆలోచన దృక్పథంలో మారాలి, సమాజంలో మారాలి, ప్రభుత్వంలో కూడా మారాలి. పర్ఫెక్ట్. ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏమనుకుంటోంది? ఆ పాత కంట్రోల్ భావజాలం. ప్రభుత్వమే కరెక్టు, ప్రైవేట్ రంగ సంస్థ, ప్రైవేట్ రంగం అంతా కూడా దోచుకోవడానికి ఇటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళే. అందుకే వాళ్ళని నమ్మరు. ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళని ఎలా క్వశ్చన్ చేయాలి, వీళ్ళు ఎవరిని నమ్మకుండా ఉన్నటువంటి చట్టాలే మనకు విపరీతంగా ఉన్నాయి. క్రమేపీ ప్రతి సంవత్సరం దాన్ని డైల్యూట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా డైల్యూట్ చేశారు ఆవిడ.
బట్ ఆ భావజాలం మైండ్ సెట్ పోకపోతే ఎలా ఉంటుంది? కరెక్ట్. ఇన్వెస్టర్ ఎవడో బ్యాంకు వెళ్తాడు, బ్యాంకు అప్పుల కోసం వెళ్తాడు, వాడు ఏదో సిబిల్ స్కోరింగో ఏదో ఉంటుంది, లేదా ఇంకేదో స్కోర్ ఉంటుంది, దాని ప్రకారం ఒక బిజినెస్ చేసి దివాళా తీసుండొచ్చు. నెక్స్ట్ అతను వెళ్తే అతన్ని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం మనం. అంటే ఇది ఎవరిని స్కోర్ చేస్తున్నాం మనం? స్కోరింగ్ అనేది ఒక వ్యక్తిని చేస్తున్నాం మనం. కానీ ఒక కాన్సెప్ట్ని చేయాలి. రేపటి రోజు ఇదంతా నష్టపోయి రేపటి రోజు అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చాడంటే ఆ కాన్సెప్ట్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. అంతే. కరెక్ట్. ఆ వ్యక్తి మీద చేయకూడదు. ఇప్పుడు రేపు అతను ఏదో ఒక మంచి ఇన్నోవేషన్ చేసి ఏదో బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్ ఇన్నోవేట్ చేసుకో, చాలా అద్భుతమైంది. చూస్తే మీరు బాగాలేదు అని అంటే అది ఐడియా ఫెయిల్ అయినట్టు. కరెక్ట్, ఐడియాని మీరు ఫెయిల్ చేస్తున్నారు. ఒకసారి అతను బ్లాక్ లిస్ట్ అయ్యాడంటే అతనికి ఎవరు ఇవ్వరు. అలాగే ఎన్పిఏ ఫోకస్ మనం అందరం కూడా, ఎందుకంటే రిస్క్ అవర్స్. అక్కడ ఉన్న బ్యాంకింగ్ స్టాఫ్, బ్యాంకింగ్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ జీతము దాని గురించి చూస్తారు. రిస్క్ తీసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టు రిస్క్ అవర్స్ అతను. ఈ ఎకో సిస్టమ్ మారాలి. కాబట్టి ఇటువంటి ఫండమెంటల్ స్ట్రక్చరల్ చేంజెస్ మన దేశంలో ఇంకా చాలా రావాల్సి ఉంది. అందుకే నేను చెప్పాను కదా, నథింగ్ టు కంప్లైన్ ఆన్ ద బడ్జెట్, బట్ మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. ఎప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈసారి కూడా చాలా అద్భుతమైన విశ్లేషణతో మాకు నిజంగా చాలా విషయాలు మీరు వివరించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది స్పెషల్ లైవ్ షో. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో ఆమోదింపజేసే ఒక ప్రక్రియ జరిగింది. బేసికల్లీ ఈ బడ్జెట్కి సంబంధించి అఫ్కోర్స్ బడ్జెట్ చర్చ కూడా ఉండబోతుంది. పార్లమెంట్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతాయి, చర్చలు జరుగుతాయి, విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. బట్ స్టిల్ యాజ్ అన్ ఎకనామిస్ట్, నిజానికి మాట్లాడితే ఒక విశ్లేషకుడిగా గిరిధర్ గారు చెప్పిన మాటల్లో ఒక కీలకమైన టేక్అవేస్ 3 ఉన్నాయి. ఒకటి, ఇది గతంలో ఉన్నటువంటి బడ్జెట్లు లేదా ఇంతకుముందు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలకు ఒక కంటిన్యూటీ మాత్రమే. ఇది కంటిన్యూ చేస్తూనే ఇంకొన్ని కీలకమైనటువంటి రంగాల్లో సంస్కరణలకు అడుగులు వేశారని. 2, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అస్థిర వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక సస్టెనెన్స్ మోడల్లోనే ఈ బడ్జెట్ని మనం అర్థం చేసుకోవాలనేది 2వది. ఇక 3వది, కేవలం ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా ప్రతిసారి బడ్జెట్ అనగానే ఆ సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల ఎన్నికల్ని పరిగణలోకి తీసుకుని ఆ టార్గెట్ని బేస్ చేసుకునే ఎక్కువగా బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయన్న ఒక భావనకి చరమగీతం పాడినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది మొన్నటిసారి మనం చూసాం. ఈవెన్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి వెళుతున్న ముందు కూడా బడ్జెట్లో చాలా సాదాసీదాగానే వెళ్ళిపోయారు. ఒక ఉరుములు మెరుపులతోటి ఒక పెద్ద దాని ఏమంటారు ఓటర్లని ఆకర్షించే బడ్జెట్గా ఏమీ వెళ్ళాలనే ఉద్దేశంలో లేకపోవడం కూడా ఒక శుభ పరిణామము. ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టుగా కొన్ని ఏరియాల్లో ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉంది, ఫోకస్ చేయాల్సింది ఉంది. అఫ్ కోర్స్ రాబోయే రోజుల్లో వాటి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తారని మనం ఆశిద్దాం. సో బడ్జెట్ని అర్థం చేసుకునే విధానంలోనే మార్పు రావాలనేది గిరిధర్ గారు చెప్తున్నటువంటి మాట. బడ్జెట్ అనగానే ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు, నాకెంత వస్తుంది అని ఆలోచించడం కంటే దేశ పురోభివృద్ధికి ఎలా దోహదం చేస్తుంది అని ఆలోచించిన రోజు. అండ్ గణాంకాలు కాదు, నంబర్లు కాదు, ఎలాంటి దిశలో భారతదేశం పయనిస్తుంది అని ఆలోచించిన రోజు నిజంగా బడ్జెట్కి ఒక సార్థకత చేకూరుతుంది. చూస్తున్నాను నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.